అందరికి నమస్కారం. మనం ఈరోజు అంటే రెగ్యులర్‌గా మనం ఆర్గాన్‌లో సీనియర్‌లు ఏం చదువుకుంటున్నాం? మెథడ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అనే టాపిక్ చదువుకుంటున్నాం. హోమియోపతి మందులిచ్చే విధానం ఎట్లా ఉండాలి? అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఇన్ ఏ ప్రాక్టికల్ వే ఎట్లా అనేది మనకు చెప్తా ఉన్నారు. ఒక్కొక్క పాయింట్ చాలా క్లియర్‌గా చెప్తున్నారు. అందులో భాగంగా ఇంతకుముందు అపారిజమ్స్‌లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలాంటి ఆహారం తీసుకోకూడదు? ఘాటైనవి తీసుకోకూడదు. సెంట్ అనేది తీసుకోకూడదు. మెంథాల్ అనేది వాడరాదు. జండుబాము, అమృతాంజనం, విక్సులు అలాంటివి మెంథాల్ ఉండేవి, ఘాటైనవి ఇవి కూడా ఇట్ విల్ ఇంటర్ఫియర్ విత్ ద ట్రీట్మెంట్ అని క్లియర్‌గా మనకి చెప్పినారు కదా! అవునా? నెక్స్ట్. ఓకే. నెక్స్ట్ లాస్ట్ దాంట్లో రెజిమెన్ అంటే ఎట్లా ఉండాలి? ఆహారం ఒకటే కాకుండా మన దినచర్య కూడా ఎట్లా ఉండాలని కూడా మనకు క్లియర్‌గా చెప్పినారండి. మనకు చాలా క్లియర్‌గా చెప్పినారు. ఎట్లా ఉండాలి? Incoming ఆసన voice call from a డైలీ ఆసనాలు వేయాలి. ఆహ్, అయిన తర్వాత హ్మ్. స్లైట్ మాన్యువల్ లేబర్ అది కూడా చెప్పినారు క్లియర్‌గా. శారీరక శ్రమ శ శరీరాన్ని వంచి ఏదో ఒక పని గార్డెనింగ్ గాని, ఏదో ఒక చిన్న వర్క్ కూడా అలాంటివి కంపల్సరీ చూసుకోవాలి. ఇలాంటివన్నీ కూడా మనకు క్లియర్‌గా మనకు ఖచ్చితంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఉండాలి అని చెప్పినారు మనకి. కదా! అయిన తర్వాత సూటబుల్ న్యూట్రిషన్స్ అండ్ మెడిసినల్ ఫుడ్ అండ్ డ్రింక్స్. ఎక్కువ మసాలాలు ఎందుకొద్దంటారో చెప్పండి? మనం హోమియోపతి మందులు వాడేవాళ్ళం మసాలాలు ఎందుకొద్దంటూ ఉంటాం? అవన్నీ మెడిసిన్స్ కనుక సార్. కరెక్ట్. ఎగ్జాక్ట్‌లీ. అవన్నీ మెడిసిన్స్ కనుక. జీలకర్ర, ఆవాలు ఇవన్నీ గూడా ఇది షోపియం, గసగసాలు ఇవన్నీ గూడా ఘాటైన లవంగాలు, యాలకులు దీస్ ఆర్ ఆల్ మెడిసినల్ ప్రాపర్టీస్. అందుకని అవి ఇంటర్ఫియర్ చేస్తే గనుక వద్దంటాం అన్నమాట. నెక్స్ట్. ఇలాంటివి వద్దని మనకు క్లియర్‌గా 261 వరకే మనకు హనీమన్‌గా చెప్పినారు. ఇవాళ 262లో ఏం చెప్పినారో విందాం. In acute diseases, on the other hand, except in case of mental alienation, తరుణ వ్యాధులు, మానసిక వ్యాధులు కాకుండా ఉండేటువంటి తరుణ వ్యాధుల్లో ది సబ్టిల్ unerring internal sense of the awakened life preserving faculty determines so clearly and precisely that the physician only requires to counsel the friends and attendants to put no obstacles in the way of this voice of nature by refusing anything the patient urgently desires in the way of food or by trying the pursued him to partake of anything injurious. వాళ్ళ ఫ్రెండ్స్‌తో వాళ్ళ అమ్మా, నాన్న వాళ్ళతో కుటుంబంలో అందరితో గాని ఫ్రెండ్స్ అంటే కుటుంబం ఇక్కడ ఎగ్జాక్ట్‌లీ. వారందరితో కూడా క్లియర్‌గా ఎలాంటి ఆహారం ఇవ్వాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదో కూడా క్లియర్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలి. టు పుట్ నో ఆబ్స్టకిల్స్ ఇన్ ది వే ఆఫ్ హిస్ వాయిస్ ఆఫ్ నేచర్. ఇది లోపల ప్రాణశక్తి సహజ సిద్ధంగా ఉండే ప్రాణశక్తిని మేల్కొల్పే ప్రక్రియలో ఎలాంటి ఆబ్స్టకిల్స్ ఉండకుండా ఉండేట్టుగా చూడమని ఎవరు చెప్పాలి? నేచర్ వీళ్ళ దగ్గర వాళ్ళకి. అంటే ఎక్కువ కుటుంబం గదా! ఎక్కువ భోజనం వాటిలో, అలవాట్లు ఎక్కువ వరకు కుటుంబం వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా! అట్లా చూడాలి. అయిన తర్వాత అలాంటివేవి కూడా ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి. ఓకే. మాస్టర్ గారు ఏ విధంగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారో మళ్ళొకసారి చెప్పుకుందాం. మానసిక వికారములున్న వ్యాధులను మినహాయించి మిగులిన తరుణ వ్యాధుల విషయమున
పథ్యము వేరు విధముగా అన్నుండు కదా. తరణవ్యాధులన్నింటిలో కూడా పథ్యం వేరే ఉంటుంది. అదే హోమియోపతిలో మనం రెగ్యులర్గా వెల్లిపాయ వెల్లుల్లి ఇవన్నీ కాకుండా జ్వరం వచ్చింది అనుకో ఏం చెప్పాలా? అన్నం తినొద్దు, ఘాటైన తినొద్దు. ఒకవేళ జాండీస్ వచ్చింది అనుకో నూనె ఉన్నది తీసుకోవద్దు, అవునా లేదా? ఇలాంటివి చెప్తామా లేదా? అలాంటివన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నాను అనమాట ఇక్కడ. ఓకే, నెక్స్ట్ తరుణ వ్యాధి. ఇది మనకు మళ్ళీ ఒకసారి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు మళ్ళీ ఒక రోజు చెప్పి డైట్ అండ్ రెజిమెంట్ క్లాస్ పెట్టేసి తరుణ వ్యాధుల జ్వరాల్లో ఎలాంటివి తీసుకోవద్దు, ఎలాంటివి తీసుకోవాలి, వడదెబ్బలు ఎలాంటివి తీసుకోవాలి, జాండీస్ ఉన్నప్పుడు ఎలాంటివి తీసుకోకూడదు, ఎలాంటివి తీసుకుంటే మంచిది, ఇలాంటివి కొంచెం నాకు వీలున్నప్పుడు నోట్స్ తయారు చేసి మీకు క్లియర్గా దాన్ని బట్టి అనుభవాన్ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఎందుకంటే చాలా ముఖ్యం. అయిన తర్వాత ఇలాంటి తరుణవ్యాల విషయంలో పథ్యం వేరే విధంగా ఉంటుంది కదా, ఖచ్చితంగా వేరే విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఒక్క నిమిషం. దీర్ఘవ్యాధుల విషయం కన్నా ఇది కొంత తక్కువగా ఉండవచ్చును. సో ఇది మనము ఇలాంటి స్ట్రిక్ట్గా ఉండేవి అవి ఎక్యూట్స్లో ఇంకా ఎక్కువ ఉంటాయి కదా. ఇప్పుడు దగ్గుందనుకో ఆనంకాయ తినొద్దు, జామకాయ తినొద్దు అని చెప్తాం. అదే క్రానిక్లో అయితే అంత ఎక్కువ స్పెషల్గా అంటూ ఏం లేదు. మామూలుగా హోమియోపతిలో ఘాటైనవి తీసుకోవద్దు అలాంటివి మాత్రం చెప్తే చాలు. ఎక్యూట్స్లో మాత్రమే ఆహార విహారాల్లో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. కారణం ఏమనగా ప్రాణరక్షణ శక్తి దీర్ఘవ్యాధులున్న వారిలో కన్నా కేవలం తరుణ వ్యాధులున్న వారిలో హెచ్చుగా జాగ్రత్తగా నుండును. అలర్ట్గా ఉంటుంది. వైటల్ ఫోర్స్ చాలా యాక్టివ్గా ఉండి చాలా అలర్ట్గా ఉంటుంది అనమాట ఎప్పుడు ఎక్యూట్స్లో కదా. అందుకని దాన్ని మిస్గైడ్ చేయకుండా దాన్ని కరెక్ట్ వేలో పోనివ్వాలి. అందుకని అలాంటివి మనం జాగ్రత్త చూసుకుంటాం. రోగికి సేవ చేయు వారిలో మాత్రం వైద్యులు కొన్ని హెచ్చరికలు చేస్తే చాలు. దీర్ఘవ్యాధులలో కొంచెం ఘాటైన తీసుకోవద్దు, ఇలాంటి హెచ్చరికలు చేస్తే చాలన్నమాట. ఆహారంలందు కొన్ని పదార్థములను కోరను ఇయ్యవద్దని, అలసట నిద్రాభంగం ఉన్నవి కలిగించు విధమును ప్రవర్తించినచో నిషేధింపని మాత్రం హెచ్చరించిన చాలు. ఇందులో అదే దీర్ఘవ్యాధులు అయితే ఎక్కువ మరీ అన్నం తినవద్దు అలాంటివి చెప్పాల్సిన అక్కర్ లేకుండా నిద్ర టైంకి ఉండాలా, ఎర్లీ డిన్నర్ అంటే రాత్రిలో త్వరగా తినాలి, శరీరానికి తగినంత వ్యాయామం అలాంటివి కంపల్సరీ చేయాలి. ఇలాంటివి చెప్తే దీర్ఘవ్యాధులు చాలు. మరి అవి ఎక్యూట్స్లో జ్వరాల్లో చెప్పినట్టుగా జాండీస్లో చెప్పినట్టుగా అంత పథ్యం అక్కర్లేదు. కొన్ని పదార్థములు కూరను ఇవ్వవద్దని వాళ్ళు అడిగినా కూడా, ఇప్పుడు ఒక అబ్బాయి వచ్చినాడు విపరీతం జ్వరం ఉంది, విపరీతంగా ఉంది, నాకు ఏం తినబుద్ధి కావట్లేదు నూడిల్స్ ఇవ్వండి అంటాడు. అయిన తర్వాత వీళ్ళ పేరెంట్స్ ఏంది ఇప్పుడు అంటే వెనకటికి ఏంటంటే ముసలి వీళ్ళు వృద్ధులు ఇంట్లో ఉండి తినొద్దు అని చెప్పేవాళ్ళు. అది మన దేశ సంస్కృతిలో ఆయుర్వేదం ప్రిన్సిపల్స్ అట్లా ఉండిపోయినాయి. అమ్మ ఈ తినొద్దమ్మ పిల్లలు మంచిది కాదని చెప్తుంటారు. అలాంటి కుటుంబాల్లో ఓకే. అట్లా లేకుండా ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అవును వాడు అడిగినాడు సార్ పొద్దున్న నుంచి ఏం తినలేదు పాపం అందుకని బిర్యానీ చేసి పెట్టినాను, కనీసం అట్లా తింటాడు కదా అని అనుకున్నాను అంటారు వాళ్ళు. నాకైతే ఆశ్చర్యం అవుతుంది. అంటే ఇది కూడా తెలియదా అని అనిపిస్తుంది నాకు ఒకసారి అయితే. కానీ తెలియదు వాళ్ళకి చాలా సార్లు. అంటే ఇప్పుడు జ్వరం వచ్చింది బిర్యానీ పెట్టొద్దని తెలీదు. సార్ పొద్దున్న నుంచి వాడేం తినను అంటుంటే వాడు కనీసం బ్రెడ్ ఫ్రై చేసి అమ్మా అంటే బ్రెడ్ నూనెసి నెయ్యేసి ఫ్రై చేసి ఇచ్చిన సార్, మంచిగా బాదం పిస్తా వేసి ఇచ్చిన సార్ అంటే ఆల్రెడీ మోషన్స్ అవుతున్నాయి, వాడు ఇంకా ఇచ్చి ఇంకెక్కువ అవుతాయి. అలాంటి మినిమం అనేది వాళ్ళకి తెలియాలి. ఎక్యూట్స్లో అలాంటి జాగ్రత్తలు కంపల్సరీ చూసుకోవాలి. వాడు అడిగిన మాత్రాన ఇవ్వకూడదు, జాగ్రత్తగా. ఈ విధంగా ప్రవర్తించడం నిషేధింపు మరియు మాత్రం హెచ్చరించే చాలు. ఇటువంటి అడిగినా కూడా డైవర్ట్ చేసి వాళ్ళకి అట్లా కాదమ్మా ఇప్పుడు జ్వరం తగ్గిన తర్వాత ఇస్తాను ఏదో ఒకటి చెప్పి వాళ్ళకి క్లియర్గా అమ్మ జ్వరాలు ఉన్నప్పుడు తినొద్దుగా తల్లి అని చెప్తే వాళ్ళు వింటారు.
అట్లా మీరు ఆహార విహారాలు ఖచ్చితంగా హెచ్చరికలు వాళ్ళ అమ్మ వాళ్ళకి, ఇప్పుడు చిన్నపిల్లలు అనుకో వాళ్ళ మదర్కి ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఓకే, ఇది మనకు మంచి హెచ్చరికగా 262 పద్యంలో మనకు చెప్పినారు. నెక్స్ట్ విల్ గో ఫర్ ది అవర్ మెటర్నిటీ క్లాస్. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఎప్పుడంటే ఓకే. సో కనిపిస్తుందా? బాగుంది సార్, కనిపిస్తుంది. సార్ మేము షేర్ అయింది. ఓకే ఓకే. ఒక్క నిమిషం సార్. అందరికి అనిపిస్తుంది కదా? కనిపిస్తుంది సార్. క్లియర్. అయితే అంతకుముందు మనం మ్యాథ్సమ్స్ చెప్పుకునే వాళ్ళం. అయితే మళ్ళీ కొంత మెటీరియల్ చదువుకొని మళ్ళీ కొంచెం మ్యాథ్సమ్స్ చెప్పుకుందాం, మళ్ళీ సిఫిలిస్ మ్యాథ్సమ్స్ చెప్పుకుందాం. అట్లా ఆల్టర్నేట్ చేసుకుంటూ వెళ్దాం కదా. అదే బిర్యానీ తిన్నట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా మనకు కూడా ఉంటుంది కదా. ఓకే, ఓకే సార్. ఫిలాసఫీ కొంచెం మెటీరియల్, కొంచెం ఫిలాసఫీ కొంచెం మెటీరియల్, అట్లా చేసుకుంటూ వెళ్దాం. అది నా ఐడియా. ఓకే, బాగానే ఉంది సార్. సరే సార్. ఓకే, థ్యాంక్ యూ. మన ఇవాళ స్టానం మెటానికం చదువుకుందాం. స్టానం మెటానికం మనకి ఈ పీపీటీ తయారు ఇచ్చిన వాళ్ళు
శైలజ మేడం అనమాట. ఆమె ప్రిన్సిపాల్. ఆమె హోమియోపతి నేర్చుకోవాలని మంచి ఉత్సాహం కలిగిన వ్యక్తి. ఆమె అంత బిజీగా ఉన్నా కూడా ప్రిన్సిపాల్గా రాత్రి 12:30కి నాకు పీపీటీ పంపించింది. 12:30కి తయారు చేసి, సార్ నేను తయారు చేస్తాను సార్ అడిగి పంపించింది. సంతోషం, థ్యాంక్ యూ అండి. వారికి మాస్టర్ గారు ఆశీస్సులు, కృతజ్ఞతలు. శైలజ గారు చక్కగా Thank you, తయారు sir. చేస్తున్నారు, చాలా వండర్ఫుల్గా ఉందండి. శైలజ గారు బాగుందండి. Thank you, sir. Thank you very much. అందంగా ఉంది, చాలా అందంగా ఉంది, చెప్పడానికి ఈజీగా ఉంటుంది మాకు కూడా ఇట్లా ఉండే. ఓకే, Thank you, sir. స్టాండప్ మెటాలికం. దీన్ని కామన్ నేమ్ ఏంటంటే టిన్. స్టాండప్ మెటాలికం యొక్క కామన్ నేమ్ టిన్. మామూలుగా మన లాంగ్వేజ్లో వాడుక భాషలో దీన్ని సత్తు అని అంటాము, తగరం అని అంటాం. మామూలుగా మీరు చూసారా, ఆయిల్ డబ్బాలు ఉంటాయి. ఆయిల్ డబ్బాలు ఇవన్నీ కూడా ఈ తగరంతోనే తయారు చేస్తాం కదా. నూనె డబ్బాలు ఉంటాయి, క్యాన్లు, వెనకటికి 20 లీటర్ క్యాన్లు, అవన్నీ కూడా స్టానం అంటే తగరంతో తయారు చేస్తాం. ఇవి చాలా, దీని కామన్ నేమ్ ఏంటంటే ఎస్ఎన్. కెమికల్ ఫార్ములా ఎస్ఎన్ అంటారు దాన్ని. ఓకే, ఇవన్నీ మనం చెప్పుకుంటాం. నెక్స్ట్, ఇది సత్తు అంటే ఎట్లా ఉంటుందో ఒకసారి చూడండి మీరు కూడా. ఇది అంటే క్రూడ్ మెటీరియల్. సత్తు ఇట్ బిలాంగ్స్ టు మినరల్ కింగ్డమ్. మినరల్స్లో ప్లాంట్, ఎనిమల్స్, మినరల్స్ ఉంది కదా, అట్లా మినరల్ కింగ్డమ్లో ఇది పనికొస్తుంది. మినరల్స్లో మెటల్, సాఫ్ట్ మెటల్ కిందకి ఇది వస్తుంది. ఓకే, సాఫ్ట్ మెటల్ కిందకి ఇది వస్తుంది. దీని గురించి కొంచెం అవగాహన చేసుకుందాం. ఇట్ ఈస్ ప్యూర్ మెటల్ ఫౌండ్ అండర్ గ్రౌండ్ ఇన్ మైన్స్ అండ్ ఈజీలీ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ కదా. మనం రోజు చూస్తుంటాం ఈ సత్తు అనేది, సత్తు తయారు చేసిన వస్తువులాగో ఆ షీట్స్ లాగా కనిపించే కదా, చాలా చక్కగా ఫిగర్ పెట్టింది మేడం కూడా. అట్లా పల్చని రేకులుగా కూడా సత్తు ఉంటుంది. ఇట్ ఈస్ ఎ ప్యూర్ మెటల్ ఫౌండ్ అండర్ గ్రౌండ్ ఇన్ ద మైన్స్లో దొరుకుతుంది. ఈజీ అవైలబుల్ ఇన్ ది మార్కెట్లో మనకు ఈజీగా. మిగతా ఇప్పుడు బంగారం అనుకో, షాప్కి వెళ్తేనే ఉంటుంది, ఎట్లా కాదు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ సత్తు ఉంటుంది కదా. ఇట్ ఈస్ ఎ లో మెల్టింగ్ మెటాలిక్ ఎలిమెంట్. దీనికి అంటే త్వరగా కరిగిపోద్ది, ఎక్కువ వేడి చేయాల్సిన అవసరం లేదు, కొంచెం వేడి చేయగానే ఈ మెటల్ కరిగిపోద్ది. అందుకని కొన్ని కోటింగ్స్కి వాటికి కూడా దీన్ని వాడతారనమాట. యూజ్డ్ యాజ్ ఏ ప్రొటెక్టివ్ కోటింగ్ ఇన్ టిన్ ఫాయిల్. ఇది ఒక ఏమంటారు దాన్ని, పూతలాగా. ఇది కూడా ఎందుకు ఈజీగా కరిగిపోతుంది కదా ఈ మెటల్, అదే దీన్ని పూతలాగా కూడా దీన్ని వాడతారు. మామూలుగా ఇత్తడి గిన్నెల్లో లోపల వాడతారు చూడండి సార్, ఏమంటారు దాన్ని, ఇత్తడి గిన్నె లోపల పూత పోసింది దాన్ని కళాయి పెట్టినట్టు చూసావా, అలా అంతేనమ్మా, కళాయినా అంతే సార్. అలాంటి వాటికి కూడా దీన్ని వాడతారు. బయట కూడా పోస్తారు సార్. ఇప్పుడు ఈ బిందెలు లాంటివి కారుతో చెమ్మొస్తున్నప్పుడు కంత ఎక్కడుందో తెలియనప్పుడు ఇలాంటివి పోస్తారు సార్. అవునవును, కరెక్ట్. అవును, ఎందుకంటే అది బయటకు పోకుండా మంచి మెటల్గా ఒక కోటింగ్ అలాగా ఇది ఉంటుంది కనుక దాన్ని వాడతారు. అయిన తర్వాత ఇట్ ఈస్ ఏ మాల్యబుల్ అండ్ డక్టైల్ ఎట్ ఆర్డినరీ టెంపరేచర్. అంటే సులభంగా కరిగిపోద్ది, సులభంగా దాన్ని వంగబడుతుంది, అంటే వంచడం కానీ దాన్ని అంటే ఎట్లా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. అంత డక్టైల్గా ఉంటుంది, అంటే అంత మోల్డెడ్గా ఉంటుంది, అంత సునాయాసంగా దీన్ని ఉంచవచ్చు, ఇట్లా ఉంచవచ్చు అట్లా. నెక్స్ట్, సాలిడ్ ఎట్ రూమ్ టెంపరేచర్. లోహం ఇది ఘన పదార్థంగా ఉంటుంది రూమ్ టెంపరేచర్లో. సాఫ్ట్ మెటల్ యూజ్డ్ ఇన్ కోటింగ్, ప్లేటింగ్ అండ్ పాలిషింగ్లో కూడా దీన్ని వాడుతుంటారు. చాలా మటుకు స్టాండర్డ్ని చాలా విరివిగా వాడతాం మనం మన జీవన శైలిలో. ఓకే, నెక్స్ట్
ఇది స్టాండర్డ్ మెటాలిజం గురించి. ఈ ప్రూవ్ చేసింది ఎవరు మనకి? అవర్ లెజెండ్ మాస్టర్ హనీమాన్ గారు దాన్ని మనకు ప్రూవ్ చేసి ఇచ్చినారు. అసలు ఎన్ని రెమెడీస్ ఆయన లోపల మనకు ప్రూవ్ చేసి మనకి ఇచ్చినారు. Proved by our master Samuel Hahnemann. Ancients have recorded wonderful cures of the most serious disease within అని మంచి కొటేషన్ ఇచ్చినారు హనుమాన్ గారు. అది మనకు చక్కగా ఇచ్చినారు మేడం గారు. థ్యాంక్ యూ మేడం వన్స్ అగైన్. చాలా మంచిగా ఉంది కొటేషన్. Ancients have recorded wonderful cures of the most serious disease within. చాలా సీరియస్ డిసీజ్లో కూడా ఈ యొక్క స్టాండర్డ్ మెట్ చాలా ఉపయోగపడిందంట. దాన్ని ఒక రెమెడీగా ఇచ్చినవారు మనకు మహర్షి హనుమాన్ గారు కదా. స్టాండర్డ్ మెటాలికం ఎక్సలెంట్, వెరీ డేంజరస్ డిసీజ్కి ఎట్లా ఉపయోగపడుతుందో కూడా మనం ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాం. ఇప్పుడు మన కోవిడ్లో కూడా చాలా ఉపయోగపడింది ఇది స్టాండర్డ్ మెటాలిక్. నెక్స్ట్ టీబీ కండిషన్స్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. మోస్ట్ సీరియస్ డిసీజ్లో ఎట్లా ఉపయోగపడుతుందో మనం కూడా క్లియర్గా మనం చెప్పుకుందాం. నెక్స్ట్ పీరియాడిక్ టేబుల్. పీరియాడిక్ టేబుల్లో ఎక్కడ ఉంటుంది? ఇది అటామిక్ నెంబర్ 50 అటామిక్ నెంబర్. దీన్ని అటామిక్ నెంబర్ స్టాండర్డ్ మెటాలికం. ఎస్ అని కనిపించింది కదా ఎవరికైనా? ఇగో 1 2 3 జర్మేనియం కింద స్టాండర్డ్. ఓకే. అటామిక్ మాస్ 118.8. 50 అటామిక్ నెంబర్ 50, మాస్ 118.8. అయిన తర్వాత కాలం ఎన్నో కాలం అంటే ఇట్ బిలాంగ్స్ టు గ్రూప్ 14 కాలంలో ఇది మనకు వస్తుంది. ఇందులో ఈ మార్కింగ్ కూడా పక్కగా ఉంది కదా, అందులో ఉంది చూడండి. కార్బన్, సిలీషియం, జర్మేనియం, టిన్, లెడ్ కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం లాస్ట్లో కదా. లెడ్ చెప్పుకున్నాం కదా సార్, లెడ్ ప్లమం మెటాలికం. దీని తర్వాత అదే రోలో ఇంకో మెటల్ ఏంటంటే స్టాండర్డ్. యాక్చువల్గా మనం ఈ సాఫ్ట్ మెటల్స్లో ఇవి ఎక్కువ. ఇప్పుడు ఈ రోజు చదువుకుంటాం ప్లమం, పైనసారి చదువుకున్నాం. ఇప్పుడు స్టాండర్డ్ చదువుకున్నాం, తర్వాత జర్మేనియం చదువుకుంటాం, జర్మేనియం మెటాలికం. అట్లా ఒక్కొక్కటి కూడా మనం ఈ గ్రూప్లో నుంచి దీని దగ్గరగా నుంచి వస్తుంది ఎక్కువ మటుకు. 14th కాలం ఏం తెలియజేస్తుంది మనకి? యాక్చువల్గా 14th రో కాదు, కాలం ఏం తెలియజేస్తుంది? ఫెయిల్యూర్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ కెనాట్ డూ ఎనీథింగ్. ఏది కూడా చేయలేని, నా వల్ల కాదు. ఫెయిల్యూర్ ఆఫ్ స్ట్రక్చర్, ఇక నా వల్ల కాదు అన్నట్టుగా ఉంటారనమాట. అట్లాంటి ఫెయిల్యూర్ కండిషన్స్లో ఉంటారనమాట వాళ్ళు. కెనాట్ డూ ఎనీథింగ్, నేనేం వల్ల ఏం కాదు. ఎందుకు? వాళ్ళంత స్ట్రాంగ్ మెటల్ కాదు, వీక్ మెటల్స్ అన్నమాట. ఇంకా నేను వాళ్ళు ఎట్లనే చేసుకోండి. ఐ కెనాట్ డూ ఎనీథింగ్. డిస్ట్రాయ్, రూయిన్, డ్యామేజ్, ఫెయిల్యూర్, డిస్ట్రక్షన్, వ్రెకేజ్ అండ్ సెట్ బ్యాక్, ఇలాంటివి ఎక్కువ మటుకు దీని థీమ్లో కనిపిస్తాయి. అయితే ఇలాంటివి ప్రాపర్టీస్ కూడా కాల్షియం. ఫస్ట్ గ్రూప్ ఏంది? కార్బన్లో స్ట్రాంగ్గా ఉంటుంది. సిలికా, జర్మేనియంకి వచ్చేవరకు కొంచెం తగ్గుతుంది. స్టాండర్డ్కి వచ్చేవరకు ఇలాంటి ఫెయిల్యూర్ ఆఫ్ స్ట్రక్చర్, ఇలాంటి థీమ్స్ కొంచెం తక్కువకుంటూ వస్తాయి అన్నమాట, పైన కింద దిగేవరకు. అట్లా డిస్ట్రాయ్ కీవర్డ్స్ వాళ్ళు ఎక్కువ వాడతారు. డ్యామేజ్, ఫెయిల్యూర్, ఇక నా వల్ల ఏది కాదు, నా డిసప్పాయింట్మెంట్, అట్లా అటువంటి డిస్పేర్లో కూడా ఉంటారు. ఇది 14th రో వాళ్ళు. 5th రో వాళ్ళు ఎలా ఉంటారు? 5th రో అంటే ఇక్కడ ఏది? స్టాండర్డ్ 5వ రో. ఓకే. ఒకటి హీలియం, నియాన్, అర్మేనియం, క్రిప్టాన్, జీనాన్ రోలో స్టాండర్డ్ ఉంది. 5th రో ఏంటి? క్రియేటివిటీ కదా. స్టాండర్డ్తో ఎంత క్రియేటివిటీ అని చేసుకోవచ్చు కదా, అట్లా అనమాట. పర్ఫామ్, టు బి అప్రిషియేట్ చేస్తే హాయిగా ఉంటుంది 5th రో వాళ్ళకి. స్టాండర్డ్ ఇంక్రీజ్ ది కెపాసిటీ టు బి క్రియేటివ్ అండ్ పర్ఫామ్. ఫైనల్గా ఏంటి స్టాండర్డ్ యొక్క థీమ్ ఏంటంటే ఇంక్రీజింగ్ కెపాసిటీ టు క్రియేటివ్ అండ్ టు పర్ఫామ్. మంచి క్రియేటివిటీ చేయడానికి, మంచి పర్ఫామ్ చేయడానికి దీన్ని స్టాండర్డ్ని ఎక్కువ మటుకు యూజ్ చేస్తాం. దాని యొక్క థీమ్ అట్లా ఉంటుంది లోపల, దాని యొక్క మనసు అట్లా ఉంటుంది.
ఎక్కువ పర్ఫామ్ చేయాలి. ఇంకరేజింగ్ ది కెపాసిటీ టు బి క్రియేటివ్ టు బి పర్ఫామ్. నెక్స్ట్ థర్మల్స్కి వచ్చేసరికి చిల్లీ పేషెంట్ చెల్లి పెడతా ఉంటారు, వాళ్ళకి ఇట్లా వణుకుతున్నా ఉంటారు కదా. కెంట్ గారు ఇచ్చిన పాయింట్ ఇవి ఎక్కువ మటుకు థర్మల్స్. కొన్నేమో వేరేలాగా ఇచ్చినాక కెంట్లోకి చాలా క్లియర్గా ఇచ్చినారు. ఈజ్ ఓవర్ సెన్సిటివ్ టు కోల్డ్, చలి తట్టుకోలేరు. టేక్స్ కోల్డ్ ఈజీలీ, త్వరగా చలి త్వరగా లోపలికి వెళ్ళిపోతుంది వాళ్ళ శరీరంలోకి. వెన్ లెట్ అలోన్ ఎవ్రీ కోల్డ్ సెటిల్డ్ ఇన్ ద నర్వ్స్ అండ్ ఎవ్రీ డ్రాఫ్ట్ కాజెస్ న్యూరాలజియాస్ అబౌట్ ది ఐస్. కొంచెం ఎవ్రీ కోల్డ్ సెటిల్స్ ఇన్ ద నర్వ్స్, నరాల లోపలికి వెళ్తున్నట్టుగా సెన్సేషన్ ఉంటుంది చలి. ఎవ్రీ డ్రాఫ్ట్ క్రాసెస్ న్యూరాలజియాస్. ఇప్పుడు సపోజ్ వీళ్ళకి ఏంటి సూపర్ ఆర్బిట్ న్యూరాలజియా ఉందనుకో, అంటే కన్నుబొమ్మ నొప్పి ఉందనుకో, కొంచెం చల్లగాలి తగిలినా సరే విపరీతమైన కన్నుబొమ్మ నొప్పి ఉంటుంది చాలా మెట్లు. అట్లా ఉంటారు. ఎవ్రీ డ్రాఫ్ట్ కాజెస్ న్యూరాలజియాస్ అబౌట్ ద ఐస్. ఇది బొమ్మ నొప్పి అంటారు చూసినావా, అలాంటి వాటిలో చాలా క్లియర్ ఇండికేషన్ స్టాండోమెటాలిక్. ఇది నేను చదువుకున్నప్పుడు కొన్ని కేసెస్ మిస్ అయ్యాను ఇలాంటి కేసులు, అందుకని మళ్ళీ గుర్తు వస్తుంది. మిస్ అయినా కనుక నేను గుర్తుంది బాగా, అయ్యో స్టాండోమెట్ ఇచ్చింటే బాగుండే అలాంటి కేసులో అనిపించింది. అది మీకు మళ్ళీ పర్టికులర్ చెప్పినప్పుడు మళ్ళీ క్లియర్గా ఒకటి చెప్పుకుంటూ వస్తాను. సెన్సిటివ్ టు ఎవ్రీ చేంజ్ ఇన్ ద వెదర్. వాతావరణం కొంచెం మార్పు వచ్చినా సరే వెంటనే వీళ్ళు ఎఫెక్ట్ చూపిస్తారు. సెన్సిటివ్ టు ఎవ్రీ చేంజ్ ఆఫ్ వెదర్. ఏ రెమెడీస్ అప్రాక్సిమేట్గా మీకు ఐడియా ఉన్నవి? ఎవ్రీ వెదర్ చేంజ్ ఆఫ్ వెదర్లో రోడోడెండ్రాన్, మెడోరినం. ఒక్క నిమిషం, గుడ్. రోడోడెండ్రాన్ ఒకటి, ఇంకా మెడోరినం. మెడోరినం, ఇంకా ఆర్సనిక్ ఆల్బమ్ కూడా సార్. ఆర్సనికం ఆల్బమా సార్? ఆర్సనిక్ ఆల్బమ్ కొంత, ఇంకా డల్కమర్ ప్రామినెంట్ గా ఉంది. ఇంకా హెపార్సల్ఫ్ చల్లదనానికి, వెదర్ చేంజ్ కాదు, చల్లదనం అస్సలు పడదు. ఇంకా కాల్కేరియా కాదు. మనకు కెంట్ గారు ఫాస్ఫరస్ చెప్తూ ఫస్ట్ పాయింట్ అదే చెప్తాడు. ఏమని చెప్తాడు? ఎవ్రీ ఎలక్ట్రిక్ ఫ్రమ్ చేంజ్, ఎనీ చేంజ్ విల్ ఎఫెక్ట్ హిమ్ అని చెప్తాడు. ఫాస్ఫరస్ చెప్తాడు ఫస్ట్ సెంటెన్స్లోనే అది చెప్తాడు ఫాస్ఫరస్. మీకు కొన్ని రెమెడీస్ చెప్తాను ఎవ్రీ చేంజ్ ఆఫ్ వెదర్లో. ఎందుకంటే ఇప్పుడు ఉన్న క్లైమేట్కి చాలా పనికి వస్తుంది మనకి. ఎక్యూట్స్లో కూడా ఇలాంటి ఈ రెమెడీస్ ఏమన్నా, ఎందుకంటే మొన్నటి దాకా ఎండలు బాగా ఉన్నాయి, ఇప్పుడు చల్లగా ఉంది కదా, తక్కువ మారిపోయింది. అప్పుడు ఏ రెమెడీస్ రావచ్చు? ఒకటి బ్రయోనియా. బ్రయోనియాలో సిమ్టమ్స్ కూడా ఇప్పుడు జ్వరాల్లో ఉన్నాయి. జ్వరాలు, తలనొప్పులు, కదలకుండా బాగుంది. ఒళ్ళు నొప్పులు విపరీతంగా ఉన్నాయండి. నేను నైట్ 9 o'clock నుంచి స్టార్ట్ అయింది. దాహం ఎక్కువ లేదు. మళ్ళీ బ్రయోనియా ఇప్పుడు వెదర్ చేంజ్లో ఇప్పుడున్న బ్రయోనియా సిమ్టమ్స్ దాహం ఎక్కువ లేదు. బ్రయోనియాతో బాగా ఇస్తే తగ్గిపోతుంది. ఎవ్రీ చేంజ్ ఆఫ్ వెదర్లో బ్రయోనియా కూడా 3 మార్క్ క్వశ్చన్, 3 మార్క్స్ రెమెడీ అనమాట. బ్రయోనియాలో బాడీ పెయిన్స్, హెడేక్, కదలకుండా ఉంటే బాగుంది, దాహం వస్తుంది. ఇప్పుడు ఇస్తే బ్రయోనియా తగ్గిపోతుంది, వాళ్ళకి ఫీవర్స్ అవి తగ్గిపోతుంది. నెక్స్ట్ రెమెడీ డల్కమరా. ఇట్ ఈస్ వెరీ వెల్ నోన్ అండ్ నోన్ టు ఆల్ కదా, అందరికి కూడా తెలుసు. డల్కమరా బాగా పనిచేస్తుంది ఇలాంటి వాటిలో. ఎందులో వెదర్ చేంజ్ తర్వాత వచ్చే వాటిలో, ఏసీ నుంచి బయటికి రావడం, బయటికి నుంచి ఏసీ రావడం. మార్నింగ్ హిల్ ఏరియాస్లో ఉదయం పూట ఎండగా ఉంటుంది, ఈవినింగ్ చల్లగా ఉంటుంది కదా, హిల్ ఏరియాస్ లాగా. ఇది శ్రీశైలం కానీ ఇలాంటి అన్నింటిలో కూడా ఎండ ఏమో విపరీతంగా ఉంటుంది, ఈవినింగ్ చల్లగా ఉంటుంది. తిరుపతి, శ్రీశైలం ఇలాంటివన్నిట్లో కూడా అప్పుడు డల్కమరా వస్తుంది. నెక్స్ట్ ఫాస్ఫరస్. మీరు ఫాస్ఫరస్ కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవాళ మెట్రిమిడిక్ కెంట్లో చదవండి, చాలా క్లియర్ చెప్తాడు. హీ ఈజ్ వెరీ సెన్సిటివ్ టు ఎలక్ట్రిక్ చేంజెస్ ఇన్ ది అట్మాస్ఫియర్ అంట. ఫస్ట్ అర్థం కాలే, తర్వాత అర్థమైంది. అంత అంటే
ఫాస్ట్గా లేకపోతే పిడుగులు పడ్డప్పుడు అటువంటి వాతావరణంలోనే కాకుండా ఎవ్రీ చేంజ్ ఆఫ్ వెదర్లో కూడా ఫాస్ఫరస్ వస్తుంది. టక్క మారుతూ ఉంటాయి. ఎప్పుడు ఎండ వస్తుంది, అప్పుడే చల్లదనం వస్తుంది, మళ్ళీ అప్పుడే ఎండ వస్తుంది. అలాంటి వాటిలో కూడా ఫాస్ఫరస్ పేషెంట్లు అవే అవకాశాలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ రెనాంకులస్ బల్బోసస్ తెలుసు కదా. రెనాంకులస్ బల్బోస్ ఏమంటారు? బ్యారోమీటర్ ఆఫ్ ది హ్యూమన్ బ్యారోమీటర్ అంటారు. అంటే ఎక్కడో వర్షం బారోమీటర్ సార్. తుఫాన్ వస్తే ముందుగా తెలిసిపోతుంది. అది బ్యారోమీటర్ అంటారు. సార్ రోడోడెండ్రాన్ కూడా అంటారేమో సార్. రోడోడెండ్రాన్ ని హ్యూమన్ బారోమీటర్ అంటారు సార్. రోడెండ్రానే సార్ చెప్పేది నేను. సారీ కరెక్ట్ మీరు అన్నది. బల్బ్ చెప్తున్నారు సార్. అవునవును సారీ అండి, రోడోడెండ్రానే మీరు అది కరెక్ట్. రోడెండ్రాన్లో అట్లా ఉంటుంది, రెనాంకులస్ బల్బోసస్ కాదు. రోడెండ్రాన్లో హ్యూమన్ బారోమీటర్ అంటారు. సారీ నేను మిస్టేక్ అయ్యాను. రోడెండ్రాన్లో హ్యూమన్ బారోమీటర్ అంటారు. ఎక్కడో వర్షం పడుతుందంటే ఎక్కడే వీళ్ళకి ఎంబడే తుమ్ములు వస్తాయి. ఎక్కడో ఎండ వచ్చిందంటే వీళ్ళకి ఎంబడే ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. దే విల్ అట్రాక్ట్ టు ఎవ్రీ చేంజ్ ఆఫ్ వెదర్. ఇది రోడోడెండ్రాన్. రొస్టాక్స్ కూడా ఈ సిమ్టమ్ ఉంటుందండి. ఎక్కువ వాతావరణ మార్పుల తర్వాత వచ్చే బాధల్లో విపరీతమైన చలిగా ఉంది. ఇప్పుడున్న వెదర్ యాక్చువల్గా ఇది ఈజ్ ఆల్సో రొస్టాక్స్ వెదర్. కానీ ఇప్పుడు రొస్టాక్స్ ఎక్కువ ఏం కనిపించట్లేదు మా సైడ్ అయితే. కానీ కొందరిలో మాత్రం రొస్టాక్స్ సిమ్టమ్స్ బాగా వస్తున్నాయి కొన్ని ఏరియాస్లో. ఇది హైదరాబాద్ కానీ ఇటువంటి ఎక్కువ మటుకు వర్షాలు ఎక్కువ ఉండే ఏరియాస్లో విపరీతమైన ఒళ్ళు నొప్పులు ఉండి, జ్వరం ఉండి, పడుకుంటే ఎక్కువ అవుతున్నాయి, అటు ఇటు పొరలాలన్నట్టుంది, రెస్ట్లెస్గా ఉన్నాయి, చలి విపరీతంగా ఉంది. అలాంటి వాటిలో రొస్టాక్స్ కూడా వస్తుంది. కొన్ని బాంబే అటువంటి సిటీస్లో కూడా ఈ రెమెడీస్ ఎక్కువ వస్తున్నాయి. నెక్స్ట్ రెనాంకులస్ బల్బోసస్లో కూడా వెదర్ చేంజ్ కాగానే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. జలుబులు దగ్గులు వచ్చి వాళ్ళకి ఎక్కువ మటుకు నరాలు ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. వెదర్ చేంజ్ అయిన తర్వాత నరాలు ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. హెర్పిస్ జూస్టర్ అంటారు వాటిని. హెర్పిస్ జూస్టర్ అని వాటి విపరీతమైన మంట ఉంటుంది స్కిన్ డిసీజ్లో. వెదర్ చేంజెస్ వల్ల వచ్చే వాటిలో హెర్పిస్ జూస్టర్లో ఒక నరం వెంబడి ఒక చిన్న కురుపులు నీటి బుగ్గలాగా వచ్చి విపరీతమైన మంట ఉంటుంది. విపరీతమైన మంట హెర్పిస్ జూస్టర్ ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా రెనాంకులస్ బల్బోసస్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇది నక్స్మోస్ట్రా కూడా వన్ ఆఫ్ ది ప్రామినెంట్ రెమెడీ. నక్స్మోస్ట్రాలో కూడా వెదర్ చేంజ్ అయిందనుకో వెంబడే మనకి విపరీతమైన మత్తు, అట్లా పడుకొని ఉంటారు, మత్తుగా ఉంటారు. నోరు మొత్తం ఎండిపోయినట్టుండి నాలుక అంగిలికి ఇట్లా అతుక్కుపోతా ఉంటుంది అంట. అయిన తర్వాత దాహం ఏమైనా ఉంటుందంటే అస్సలు నీళ్ళు తాగబుద్ధి కాదు, వట్టిగా ఉంటుంది, కొంచెం ఇట్లా కదలంగానే పై చక్కెర వచ్చినట్టుంటుంది. ఇలాంటి వాళ్ళకి ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు వెదర్ చేంజ్ తర్వాత వచ్చే కంప్లైంట్స్లో ఫీవర్ కానీ, కోల్డ్ కానీ, కాఫ్ కానీ ఇలాంటి వాటిలో నక్స్మోస్ట్రా విల్ వర్క్ వండర్ఫుల్లీ. మీకు నక్స్మోస్ట్రా క్లాస్ కూడా మీకు క్లియర్గా చెప్పాను నేను ఎక్యూర్స్లో, మనకు రికార్డింగ్లో కూడా ఉంది, కావాలంటే చూసుకోండి. ఎవరైనా హోమియో బ్రదర్హుడ్ అనే మనది ఉందన్నమాట. హోమియో బ్రదర్హుడ్ ఇక్కడ బయట కూడా ఉంది కదా, HOMOEO హోమియో బ్రదర్హుడ్లో కూడా అది ఉంటాయి, రికార్డింగ్స్ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి మన సోర్ణం వాడికి కూడా ఈ వెదర్ చేంజెస్ వల్ల వచ్చే బాధల్లో ఎక్సలెంట్ రెమెడీస్. అయితే వాళ్ళకి చలి కొంచెం తగిలినా కూడా ఎక్కువ అవుతాయి బాధ. రొస్టాక్స్ లాగా ఉంటాయి కానీ రొస్టాక్స్లో ఉండే బాడీ పెయిన్స్ ఉండవు. కాకపోతే సోర్ణంలో వాడికి కొంచెం వెదర్ చేంజ్ అయినా కూడా వాడికి ఎంబడే కంప్లైంట్స్ వస్తుంటాయి. నెక్స్ట్ తట్టుకోలేడు, విపరీతమైన డిసప్పాయింట్మెంట్, ఏది కూడా ఏం చేసినా కూడా అబ్బా ఏం జరగట్లేదని ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది సోర్ణం వాడికి. మంచి బిజినెస్ జరిగినా కూడా జరగదు అంటుంటాడు, ఎప్పుడు ఏదో తినాలి అంటుంటాడు సోర్ణం వాడు. నైట్ టైం ఈవెన్ ఇక్కడికి ఫంక్షన్ పోయాడు అనుకో, ఇక్కడ ఊరికి వెళ్ళాడు అనుకో, చిన్న పిక్నిక్ వెళ్ళినా కూడా వాడి సంచి నిండా ఉంటాయి. ఏంటి అంటే తినేవా అంటాడు, బిస్కెట్లు అన్ని పెట్టుకుంటాడు సోర్ణం వాడు. అట్లా ఉంటాయి. అయోడియం వాడే వాడు రెండు తట్టుకోలేడు కదా సార్. సోర్ణం వాడు చలి తట్టుకోలేడు, వెచ్చదనం కూడా తట్టుకోలేడు కదా, రెండు తట్టుకోలేడు. వెచ్చదనం తట్టుకోవడం ఎక్కువ ఉండదు, ఎక్కువ మటుకు చలి తట్టుకోవడమే ఉంటుంది సోర్ణంలో. సోర్ణం వెరీ చిల్లీ పేషెంట్.
సౌరవ్ ఈజ్ ఎ వెరీ చిల్లీ పేషెంట్. ఓకే, అట్లా కాకపోతే వెదర్ చేంజ్ ఆఫ్ వెదర్లో కూడా ఉంటుంది. ఇంకా కొన్ని ఇంతవరకు మనం చెప్పిన రెమెడీస్ ఇవి ప్రామినెంట్గా ఉండేవి. థర్డ్ గ్రేడ్ కొంచెం ఇంకొంచెం తక్కువ ఉండేవి. యాంటిమ్ టార్ట్. యాంటిమ్ టార్ట్ మెర్క్సాల్ లేదండి? సార్ మెర్క్సాల్ చెప్తాను సార్. ఇంకా అక్కడికి వెళ్ళే మెర్క్సాల్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఉండదు? వెదర్ చేంజ్ అయిన తర్వాత మెర్క్సాల్ బాగా ఉంటుంది. ఎందుకంటే అది కూడా ఇది కదా, మెర్క్యూరియస్ కదా, అందుకే మెర్క్సాల్ ఖచ్చితంగా ఉంటుంది. యాంటిమ్ టార్ట్, బెల్లడోనా సడన్ వెదర్ చేంజ్ తర్వాత సడన్గా ఫీవర్స్ వస్తే బెల్లడోనా. ఇప్పుడున్న వెదర్లో మీరు ఎందుకని క్లియర్గా మైండ్లో పెట్టుకోండి. ఇవి చాలా మటుకు అందరిలో ఫీవర్స్ వస్తున్నాయి. డాక్టర్స్ మీరు ట్రీట్ చేసే వాళ్ళందరూ కూడా ఇవి రాసి పెట్టుకోండి. ఇవి ఎక్కువ మనకి ఇండికేట్ అవుతుంటాయి. కాస్టికం, వెదర్ చేంజ్ తర్వాత వచ్చే వాటిలో కాస్టికం కూడా అద్భుతమైన రెమెడీ. నెక్స్ట్ హెపార్సల్ఫ్, జెల్సేమియం కూడా ఇప్పుడు వస్తున్నాయి. కొన్ని అంత లేవు. అప్పుడు ఎండాకాలంలో వచ్చేంత ఎక్కువ ఇప్పుడు జెల్సేమియం కేసెస్ లేవు. నెక్స్ట్ మెర్క్సాల్, నాట్రమ్ కార్బ్, యాసిడ్ ఫాస్లో చెప్పుకున్న మనం విపరీతమైన నీరసం ఉంటుంది. పల్సటిల్లా, రూమెక్స్, ట్యూబెర్కులం, సైలీషియన్ ట్యూబెర్కులం కూడా ఉన్నాయండి. ప్రామినెంట్ పాయింట్స్. ట్యూబెర్కులం కూడా చాలా క్లియర్గా మనం అందుకని వెదర్ చేంజెస్ తర్వాత ఏదైనా తగ్గకపోతే ట్యూబెర్కులం కూడా ఇవ్వచ్చు. అది కూడా బాగా పనిచేస్తుంది. సైలీషియా కూడా మంచి రెమెడీ. సైలీషియా అది కూడా వెదర్ చేంజ్ తర్వాత వచ్చే వాటిలో ఇది అనమాట. వెదర్ చేంజ్ వల్ల వచ్చే ఎక్కువ మటుకు పనికొచ్చే మనకి మందులు, ఔషధాలు. సార్ ఎకోనైట్ ఎక్కువేం లేదు సార్. ఎకోనైట్ లేదు, కొంచెం ఉంది. ఎకోనైట్ వెదర్ చేంజ్ వల్ల ఉంది, 1 మార్క్లో ఉంది. ఓకే, నెక్స్ట్ విల్ గో ఫర్ ది అగైన్ స్టాండమ్ మెటాలికం. అగైన్ స్టాండమ్ మెటాలికం. కాన్స్టిట్యూషన్, హైడ్రోజనాయిడ్ కాన్స్టిట్యూషన్. ఎలాంటి కాన్స్టిట్యూషన్ వీళ్ళు? హైడ్రోజనాయిడ్ కాన్స్టిట్యూషన్ వీళ్ళు. అంటే ఎంబడే వాటర్ చేంజ్ అయినా ఎలాంటి చేంజ్ అయినా ఎంబడే వాళ్ళకి ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. దాన్ని అలాంటి కాన్స్టిట్యూషన్ని హైడ్రోజనాయిడ్ అంటారు. వాటిని హైడ్రో అంటే వాటర్ లాగా ఎక్కువ హైడ్రోజనాయిడ్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ హైడ్రోజనాయిడ్ కాన్స్టిట్యూషన్ అంటే వాటర్ లాగా వీళ్ళు టక్క మారుతూ ఉంటారు. సార్ చెప్పండి. బాగా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, వాడిని కూడా అలా అనుకోవచ్చు అండి? ఏంటండి చెప్పట్లేదు? బాగా లావుగా ఉంటారు కదా వాళ్ళకి, బాగా ప్లంపీగా ఉండే వేరు, అది వేరు ఇది వేరు. ప్లంపీగా ఉండే వాళ్ళందరూ వాటర్ ఉండాలని రూల్ ఏం లేదు. వాళ్ళకి మజిల్స్ అనేవి ప్లంపీగా ఉంటాయి, అట్లా అంతే. అలాంటివి తీసుకుని రాదు. ఎడిమా వచ్చేవాళ్ళు దీని కిందకి వస్తారు సార్, హైడ్రోజనాయిడ్ కి. వాటర్ చేంజెస్, వాటర్ సంబంధించినవి ఏమైనా సరే అబ్నార్మాలిటీస్ ఉంటే కూడా వీళ్ళకి ఇలాంటి కాన్స్టిట్యూషన్కి వస్తారు. ఓకే, నెక్స్ట్ థర్స్టీ చెప్తాం. మళ్ళీ కాన్స్టిట్యూషన్ కూడా ఒకసారి తీసుకుందాం క్లాసెస్. 4-5 టైప్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ ఉంటాయి. హైడ్రోజనాయిడ్ అవన్నీ కూడా మళ్ళీ మీకు ఎప్పుడో ఒకసారి వీలున్నప్పుడు ఇంకో డాక్టర్ గారు తీసుకుంటా చెప్తాను. థర్స్టీ, దాహం ఉంటుంది. స్టాండమెట్లో దాహం బాగా ఉంటుంది. సైడ్ లెఫ్ట్ సైడ్ రెమెడీ. లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఎఫెక్షన్స్ ఎక్కువ మటుకు లెఫ్ట్ సైడ్ ఉంటాయి. యాక్షన్ ఎట్లా ఉంటుందంటే మోడరేట్ డీప్ యాక్టింగ్ రెమెడీ, మెటల్ కదా అందుకని ఇది యాక్షన్ డీప్ యాక్టింగ్ ఉంటుంది. కాకపోతే మోడరేట్ ఉంటుంది. మరీ ఫెర్రమెట్ ఆర్ఎంమెట్ అంత డీప్గా పనిచేసే అంత డెప్త్గా కాదు. మోడరేట్ డీప్ యాక్టింగ్ రెమెడీ. స్పీడ్ స్లో రెమెడీ కదా. ప్లమం పక్కనే ఉంది కదా, మనం ప్లమం ఎట్లా ఉంటుంది? ప్లమం అదే రోల్లో కదా ఇది కూడా ఉన్నది, అదే కాలంలో ఉంటుంది ఇది కూడా. సో 14వ కాలం గ్రూప్ ఫెయిల్యూర్ కదా, ఫెయిల్యూర్ అలాంటి థీమ్ ఉంటుంది. అలాంటి వాటిలో ఇది కూడా ప్లమంతో పాటుగా ఉంటుంది, స్లో రెమెడీ. ఓకే, నెక్స్ట్ మ్యాజమ్, సోరైజ్ బ్యాక్గ్రౌండ్.
ఎక్కువ మటుకు మయాజం ఎక్కువగా స్టాండమెట్ లో ఉంటుంది అంటే సోరా ఎక్కువ మటుకు చాలా ప్రామినెంట్ గా ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో యాంటీ ట్యూబర్కులర్ రెమెడీ. ట్యూబర్కులర్ మయాజంలో కూడా ఇది ఎక్సలెంట్ పనిచేస్తుంది. సోరో సిఫిలిటిక్ మయాజం అంటారు దాన్ని. సోరో సిఫిలిటిక్ డిసీజ్ లో కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. డయాసిస్ ఎలాంటి డయాసిస్ ఉంటుందంటే ట్యూబర్కులర్ డయాసిస్, ట్యూబర్కులోసిస్ సంబంధించినవి ఎక్కువ మటుకు వీళ్ళ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో అద్భుతంగా పనిచేస్తుంది. న్యూరాలజిక్ డిసీజెస్, న్యూరాలజీకి సంబంధించిన డిసీజ్ కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పర్సన్ ఇంట్రావర్టెడ్ అండ్ విత్ డ్రాయింగ్, పర్సన్ ఎక్స్ట్రావర్ట్ కాదు, గలగలగల వెళ్ళి మాట్లాడే మనిషి కాదు. ఎట్లా ఉంటాడు, అరే దారా నువ్వు కూడా ముందుకు రారా అని గుంజుకోవాల్సి వస్తుంది. అట్లా ఉంటారు అనమాట ఇంట్రావర్టెడ్ అండ్ విత్ డ్రాయింగ్. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ ఎట్లా ఉంటారు, సార్ ఎమాసియేషన్. విత్ డ్రాయింగ్ అంటే ఏం సార్? సార్ విత్ డ్రాయింగ్ అంటే ఏం సార్? విత్ డ్రాయింగ్ అని ఇంట్రావర్టెడ్ అని, విత్ డ్రాయింగ్ అని ఇంట్రావర్టెడ్ ని విత్ డ్రాయింగ్ అంటారు. అంటే ఎవరైనా వచ్చారనుకో ఎనికి వెళ్తుంటారు, దే విల్ విత్ డ్రా దెమ్ సెల్స్. అట్లా కాదు అని వాళ్ళు ముందుకు రాకోవాల్సి వస్తుంది అనమాట. అలాంటి నేచర్ ని విత్ డ్రాయింగ్ అంటారు. ఓకేనా చింతకాంత్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, విత్ డ్రాయింగ్ నేచర్ అనమాట స్టాండర్డ్ మెటాలిజం. కాన్స్టిట్యూషన్ ఎమాసియేషన్, చిక్కిపోవడం చాలా ప్రామినెంట్ గా ఉంటుంది ఇందులో కూడా. ప్లమ్మం మెట్లో కూడా మనం చిక్కిపోవడం ప్రామినెంట్ చదువుకున్నాం లేదా? అబ్డమిన్ చాలా చిక్కిపోయి ఇట్ విల్ బి ఇన్వర్టెడ్ అబ్డమిన్ అంటాం. ఇన్వర్టెడ్ బోట్ షేప్ అని చదువుకున్నాం ప్లమ్మం మెటాలికంలో ఎమాసియేషన్. ఇందులో కూడా స్టాండమ్ కూడా అట్లా ఎమాసియేషన్ చాలా ప్రామినెంట్ గా ఉంటుంది. లీన్ థిన్ అండ్ వీక్ కాన్స్టిట్యూషన్. లీన్ చాలా బక్కగా ఉండి విపరీతమైన నీరసం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. స్టాండర్డ్ మెటాలికల్ బక్క చిక్కిపోవడంతో పాటు నీరసంగా ఉంటుంది. జస్ట్ దే విల్ లీడ్ దేర్ లైఫ్ ఆన్ దేర్ ఓన్, అంతే. అంతేగాని జీలుండి ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అంత ఉత్సాహం అంటే అంత బలంగా ఉండరు వీళ్ళు, బలహీనంగా ఉంటారు. విపరీతమైన వీక్నెస్ ఉంటుంది వీళ్ళకి. ట్యూబర్కులర్ కాన్స్టిట్యూషన్, పేల్ ఫేస్, స్ట్రంకెన్ ఐస్ అండ్ డార్క్ రింగ్స్. ఇంకో పిక్చర్ కూడా ఆప్టిమం పెట్టారు. యాక్చువల్గా ఏంటంటే ఇవి మెటల్స్లో ఉంటాయి ఇలాంటి ఫేసెస్, స్క్వారిష్ ఇలాంటి ఫేసెస్ కూడా మనకు అనుకోకుండా కరెక్ట్గా పెట్టారు మేడం. మంచి ఫిగర్ అంటే సెట్టేట్గా పెట్టారు అనమాట. పేల్ ఫేస్, సంకన్ ఐస్ అంటే మొత్తం ఇట్లా కుజించిపోయి డార్క్ రింగ్స్ ఉంటాయి. అరౌండ్ ఐస్, డల్నెస్ ఆఫ్ ఇంటలెక్ట్, ఇలాంటి డల్ అయిపోతూ ఉంటుంది. ట్యూబర్కులర్ డయాసిస్ వచ్చేసి ఫాస్ట్గా డల్ అయిపోతుంటారు. ఎంత ఫాస్ట్గా ట్యూబర్కులర్ వాళ్ళు ఎట్లుంటారో చాలా యాక్టివ్గా ఉంటారు. ఫస్ట్ డల్ కావడం కూడా అట్లా డల్గా అయిపోతారు కదా. అట్లా పర్సన్స్ బ్రేక్ డౌన్ ఇంక్రీజింగ్ వీక్నెస్, ఈ కెంట్ గారి పాయింట్ ఇచ్చిన పాయింట్. గ్రాడ్యువల్గా బ్రోకన్ డౌన్, ఇకేదో గడుపుతుంటారు అంతే, అంత వీక్ అయిపోతారు. రంగ ఇంక్రీజింగ్ వీక్నెస్, విపరీతమైన నీరసం వచ్చేస్తుంది. సాలో వ్యాక్సీ కజెక్టిక్ ఆస్పెక్ట్, ముఖం కూడా బాగా సాలోగా ఉంటాయండి, అంటే ఎల్లోయిష్ టింజింగ్ ఉండి బాగా వీక్గా ఉంటుంది అనమాట. జిడ్డు పడ్డట్టు ఉంటుంది, పీకపోయినట్టు ఉంటుంది అనమాట చెప్పాలంటే. కజెక్టిక్ అంటే అట్లా. సూటెడ్ టు పర్సన్ హూ హ్యావ్ లాంగ్ బిన్ గ్రోయింగ్ ఫీబుల్. రాండ్రా క్రమంగా ఒక్కడే రోజుల మార్పు వచ్చిందంటే స్టాండమ్ కాదు, ఒక్కడే రోజు జ్వరం వచ్చిందంటే స్టాండమ్ కాదు. గ్రాడ్యువల్గా క్రమక్రమంగా వీక్ అయిపోయి చిక్కిపోయి పీక్కపోయినట్టు ఉంటారనమాట. గ్రోయింగ్ ఫీబుల్ గుర్తుపెట్టుకోండి. గ్రోయింగ్ ఫీబుల్లో స్టాండమ్ మెట్ చాలా ప్రామినెంట్. నెక్స్ట్ ఇది కాన్స్టిట్యూషన్. ఇట్లా ఉంటారు వాళ్ళు. గ్రాడ్యువల్గా క్రమక్రమంగా వీక్ అయిపోయి ఫేస్ బాగా స్ట్రంకన్ అయిపోయి కళ్ళు లోపలికి పోయి కూర్చుంచిపోయినట్టుండి కదా, నీరసం ఉంటుంది. నెక్స్ట్ కోర్ ఎట్లా ఉంటుంది అంటే దే ఆర్ వెరీ అడ్జస్టబుల్ కదా. మనం దాన్ని ఎట్లా వాడతాం, సత్తుని కోటింగ్కి వాడతాం, ప్లేట్స్కి వాడతాం, అన్ని రకాలుగా వాడతాం. అంటే ఎందుకు ఆ నేచర్ ఉంది కనుక దానికి అడ్జస్ట్ అవుతారు వాడు. అటువంటి అడ్జస్టింగ్ నేచర్ ఛానల్లో ఉంటుంది. ఇప్పుడు
ఇప్పుడు సాఫ్ట్ మెటల్స్ ఎందుకు వాడతాం? ఆర్నమెంట్స్ కానీ వాటికి కానీ అవి ఈజీలీ అడ్జస్టబుల్ కనుక. అదే ఐరన్ వాడతామా? ఎందుకు వాడం? దే ఆర్ వెరీ హార్డ్ మెటల్స్. అవి ఏది కూడా బెండ్ చేయలేమన్నమాట. బెండ్ చేయలే వాళ్ళని ఎక్కువ తీసుకోం మనం కదా. అది ఈజీలీ మళ్ళీ ప్రతి ఉదాహరణకు అడ్జస్ట్ అవుతాం అనుకో, అప్పుడు అలాంటివి మనకు మెటల్స్ ఎక్కువ ఉంటాయి. అప్పుడు ఉదాహరణకి మన డైలీ లైఫ్లో అలాంటి ఎక్కువ మెటల్స్ వాడతాం. అంటే దాని యూసేజ్ దానికే ఉంటుంది. మళ్ళీ హార్డ్గా ఉండే వాళ్ళు హార్డ్గా ప్రొటెక్షన్ షీల్డ్కి ఏవి వీటికి కాంపౌండ్స్కి వాటికి అవి హార్డ్గా ఉండే వాడుకోవచ్చు, బలంగా ఉండేవి ఇవి ఇవి గడెలు ఇలాంటివన్నీ కూడా. కానీ వీళ్ళు మాత్రం చాలా అడ్జస్టబుల్ ఉంటారు. నేచర్ ఈజీలీ అడ్జస్టబుల్ ఇన్ నేచర్. నెక్స్ట్ టైమ్ ఆఫ్ అగ్రవేషన్ కూడా pain begins with the sunrise, increasing until noon and gradually decreasing with sunset. Okay, pain begins with the sunrise. సన్రైజ్ తో వాళ్ళకి బాధలు ప్రారంభమవుతాయి మెల్లగా. అంటే మార్నింగ్ 10 o'clock తీసుకోవచ్చు. ప్లమ్మమెట్ యొక్క స్టాండమెట్ యొక్క టైమింగ్స్ ఏంటి అంటే మార్నింగ్ 10 o'clock స్టాండమెట్ యొక్క టైమింగ్స్. ఇంక్రీజింగ్ అంటిల్ నోన్ మధ్యాహ్నానికి కొంచెం పెరుగుతూ ఉంటుంది. గ్రాడ్యువల్ డిక్రీజింగ్ విత్ సన్సెట్ క్రమక్రమంగా మళ్ళీ ఎట్లయితే సూర్యాస్తం అవుతుందో అట్లా బాధలన్నీ తగ్గిపోతూ ఉంటాయి. ఇది టైం మొడాలిటీ యొక్క స్టాండమ్ యొక్క టైం మొడాలిటీస్. ఇవి మళ్ళీ కొంచెం మనం ఫిజికల్ జర్నల్స్లో వచ్చేవరకు డీటెయిల్గా మళ్ళీ చదువుకుందాం ఈ పాయింట్ని. చెప్తాం, చాలా వాటిలో ఉంది, చాలా వాటిలో ఉంది అన్ని. అది ఫిజికల్ జర్నల్స్ వచ్చేటప్పుడు చెప్తాను. ఇవైతే స్టాండమ్ యొక్క టైమింగ్స్ మాత్రం మైండ్లో పెట్టుకోండి. మార్నింగ్ 10 o'clock అగ్రవేషన్ టైం ఒకటి. రెండోది ఇట్ స్టార్ట్స్ విత్ ద సన్ రైజ్ ఇంక్రీజింగ్ అంటిల్ నూన్ గ్రాడ్యువల్ డిక్రీజింగ్ విత్ ది సన్సెట్. అసలు మీకు డ్రగ్ మీద కరెక్ట్ గా ఉంటే ఏది అవసరం లేదు. ఎక్యూట్ గా ఒకవేళ సివియర్ గా అందుకని ప్లాసిబో ఇస్తాం ఎక్కువ మటుకు. ఎందుకంటే అవి ఇంటర్ఫేర్ చేస్తాయి కూడా ఒకసారి. బయోకెమిక్స్ మీకు రెమెడీ మీద గ్రిప్ ఉండి రెమెడీ కరెక్ట్ గా అనిపించినప్పుడు బయోకెమిక్ ఇవ్వకపోవడమే మంచిది. అది కూడా ఇంటర్ఫేరెన్స్ చూపిస్తుంది. కొన్ని కేసెస్లో ఈ మధ్య చాలా మటుకు కాన్స్టిట్యూషనల్ డ్రగ్ కరెక్ట్ ఇచ్చినప్పుడు మాత్రం అసలు బయోకెమిక్స్ ముట్టట్లేదు, అస్సలు ముట్టట్లేదు. అయితే ఏమైనా అక్యూట్గా వచ్చినాయి మధ్యాహ్నం బాగా భరించలేని బాబు అంటే అప్పుడు మీరు ఇవ్వచ్చు. అట్లా అక్యూట్లో మీరు బాగా చెప్పారు సివియర్ పెయిన్ ఉందంటే NM 6 MP6 కలిపి సరే ఎక్కువ ఉన్నప్పుడు వేసుకోమని చెప్పి ఇవ్వచ్చు అంతే. ఎందుకంటే రెగ్యులర్గా మాత్రం మీకు డ్రగ్ మీద కాన్ఫిడెంట్ ఉంటే మాత్రం X12 VT18 లాంటి ప్లాసిబోస్ ఇవ్వడమే మంచిది. అది ఇంటర్ఫియరెన్స్ చూపించదు అట్లా. నెక్స్ట్ ఎయిల్మెంట్స్ ఫ్రమ్ వ్యాధి కారణాలు కదా. ఎలాంటి వ్యాధి కారణాలు మనం ఎంగేసేవి వ్యాధి అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎమోషన్స్ కూడా వ్యాధి కారణాలు. ఎమోషనల్స్ దగ్గర ఏదైనా కూడా అట్లా ఎమోషన్స్కి బాగుంటుంది. ఫ్రైట్ భయం విపరీతమైన భయం తర్వాత వచ్చే వాటిలో కూడా ఇది మంచి రెమెడీ. నెక్స్ట్ ఓవర్ యూజ్ ఆఫ్ వాయిస్ ఎక్కువగా యూజ్ చేసిన తర్వాత వచ్చే వాటిలో కూడా ఇది ఉంటుంది. డెంటిషన్ పండ్లు వచ్చే టైంలో వచ్చే వాటిలో కూడా ఇది మంచి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మాస్టర్బేషన్ హస్తప్రయోగం. అతి కాముకత వల్ల హస్తప్రయోగం చేసుకుంటారు కదా వాళ్ళకు కూడా ఇది, దాని తర్వాత వచ్చే కాంప్లికేషన్స్లో కూడా ఇది మంచి ఓకే. ఫ్రమ్ ఎమోషన్స్ ఫ్రైట్ భయం కదా పిక్చర్లో కనిపిస్తుంది కదా అది. ఓవర్ యూజ్ ఆఫ్ వాయిస్ ఎక్కువ వాయిస్ వాడడం వల్ల డెంటిషన్ పండ్లు ఇవన్నీ కూడా ఈ పిక్చర్లో మనకి చూపిస్తుంది. నెక్స్ట్ గుడ్. స్టాండమ్ మెటాలికం యొక్క ప్యాథోజెనిసిస్ అంటే ఎట్లా ప్యాథాలజీ ఏర్పడుతూ ఉంటుంది, ప్యాథాలజీ ఎట్లా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది
It produces catarrhal mucous membrane inflammation and produces no purulent expectoration with cough and bronchitis. Catarrhal mucous inflammation ఎక్కువ మటుకు ఫస్ట్ ఏం చేస్తుంది, ఇది మ్యూకస్ మెమ్బ్రేన్స్ ని ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ప్రొడ్యూసెస్ నో purulent expectoration with cough and bronchitis. ఎట్లా ఓకే, catarrhal mucous membranes జలుబు దగ్గు అలాంటివి ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఆన్ ది స్పైనల్ సిస్టమ్ కాజింగ్ ప్రొఫౌండ్ ప్రోస్ట్రేషన్. వెన్నెముకు సంబంధించిన బాధల్లో విపరీతమైన నిస్త్రాణ ఉంటుంది, ఉండి పారాలైటిక్ పారాలిటిక్ కన్వల్షన్స్ ఎక్కువ ఉంటాయి. పారాలసిస్ ఉంటుంది, కన్వల్షన్స్ ఉంటాయి, రెండు వేరు వేరు ఉంటాయి. పారాలసిస్ అంటే పక్షవాతం తెలుగులో, కన్వల్షన్స్ ఫిట్స్. అండ్ న్యూరోలాజిక్ పెయిన్స్ కూడా ఇందులో ఉంటాయి. నెక్స్ట్, ఇది ప్యాథోజెనిసిస్ ఆఫ్ ది స్టాండా మెటాలికా. నెక్స్ట్, స్పియర్ ఆఫ్ యాక్షన్ అండ్ క్లినికల్స్. స్పియర్ ఆఫ్ యాక్షన్ ఏవి ఉంటాయంటే నర్వస్ సిస్టమ్, హెడేక్స్, తలనొప్పులో, హెమిప్లేజియా అంటే ఒక పార్శ్వం పని చేయకుండా అయిపోయింది, దాన్ని హెమిప్లేజియా అంటారు. వన్ సైడ్ పారాలిసిస్ వస్తుంది, దాన్ని హెమిప్లేజియా అంటారు. వన్ ఆఫ్ ది హాఫ్ మేబీ రైట్ ఆర్ లెఫ్ట్. న్యూరాలజియా నరాలకు సంబంధించిన బాధలు. ఎపిలెప్సీ ఫిట్స్ లో కూడా పనిచేస్తాయి. నెక్స్ట్, రెస్పిరేటరీ సిస్టమ్. ఇది మనం రెగ్యులర్ గా సీనియర్స్ చాలా మంది వాడుంటారు రెస్పిరేటరీ కంప్లైంట్స్ లో. బ్రాంకైటిస్ ఎక్కువ దగ్గు, జలుబు, తుమ్ములు ఇలాంటివి ఎక్కువ ఉన్నాయి. బ్రాంకైటిస్ ఎక్కువ ప్రాబ్లం. చెస్ట్ వీక్నెస్, బ్రాంకస్ లో దగ్గు, జలుబు వాటిలో చెస్ట్ వీక్ గా ఉంది అంటే మనం ఫస్ట్ ఆలోచించాల్సిన రెమెడీ స్టాండా మెటాలికా. గుర్తుపెట్టుకో, చెస్ట్ వీక్నెస్, విపరీతమైన నీరసం, చెస్ట్ అంతా బాగా నీరసంగా ఉంటుంది. హిమోప్రైసిస్ అయిన తర్వాత ఏమన్నా బ్లడ్ వస్తుంది. వీక్నెస్ ఆఫ్ లంగ్స్, విపరీతమైన నీరసం. సోర్ థ్రోట్, గొంతు నొప్పి. వీక్ వాయిస్ కూడా చాలా వీక్గా ఉంటుంది. ఇలాంటి లక్షణాల్లో వీక్ వాయిస్లో కూడా కొంచెం మాట్లాడినా కొంచెం అలసిపోతారన్నమాట. అది కూడా మీకు క్లియర్గా ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాం ఇట్లా. నెక్స్ట్, ఫీమేల్లో ప్రొలాప్స్ ఆఫ్ యూట్రస్ అండ్ వజైనా. వజైనల్ కంప్లైంట్స్లో కూడా ఇది చాలా వాటిలో కూడా ఇది మంచి ల్యూకోరియా ఇలాంటి వాటిలో కూడా చెప్పుకుంటాం మెల్లమెల్లగా. అలాంటి ఎక్కువ మటుకు ఇది యాక్షన్ ఉండే రెమెడీ వీటి మీద. సెంట్రల్ నర్వస్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్ ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్, ఫిజికల్ జనరల్స్. ఓకే, ఇవి అర్థమైనట్టే ఇంతవరకు స్టాండా మెటాలికా ఉంటే. ఓకే సార్. అర్థమైంది సార్. ఓకే కదా. ఓకే, నెక్స్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి ఫిజికల్ జనరల్స్. చాలా ఇంపార్టెంట్. గ్రేట్ డెబిలిటీ. ఈ వర్డ్ చుట్టూ మొత్తం డ్రగ్ అంతా తిరుగుతుందండి. మీరు ఎన్ని మెడికల్లో రెఫర్ చేసినా కూడా దీన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఈ వర్డ్ స్టాండా మెట్ మొత్తం తిరుగుతుంది, గుర్తుపెట్టు. మీకు ఏ కంప్లైంట్లో ఉన్న విపరీతమైన నీరసం ఉంది అంటే మీకు బ్యాసిల్లం ఎంత మనం గుర్తుపెట్టుకుంటామో, గోల్డ్ కాఫ్ ఉండి విపరీతమైన నీరసం ఉంటే బ్యాసిల్లం పెట్టుకుంటామో, చాలా మటుకు మిస్ అయ్యి మనం స్టాండా మెట్ ఇవ్వకుండా ఉంటాము. స్టాండా మెట్లో కూడా అలాంటి లక్షణాలు ఉంటాయి, అంత విపరీతమైన నీరసం ఉంటుంది. గ్రేట్ డెబిలిటీ గుర్తుపెట్టుకోండి. ఈ వర్డ్ చాలా కంప్లైంట్స్లో మనకి కనిపిస్తుంది. స్టాండా మెట్ అంటేనే డెబిలిటీ అంటేనే స్టాండా మెట్ అన్నట్టుగా ఉంటుంది. చాలా రెమెడీస్లో ఉంటుంది, కానీ స్టాండా మెట్ కోర్ అంటే అంత ప్రామినెంట్ అందులో. ఎగ్జాషన్, త్వరగా అలసిపోతారు.
ఏ పర్సన్ హూ హ్యాస్ లాంగ్ బీన్ గ్రోయింగ్ ఫీబుల్, కెంట్ గారు ఇచ్చిన పాయింట్. క్రమక్రమంగా వీక్ అయిపోతా ఉంటారు అనమాట. చాలా క్రమంగా వీక్ అయిపోతా ఉంటారు. అలాంటి వాళ్ళలో ఇది మంచి మంది. నెక్స్ట్ దేర్ ఈస్ అంటే అలాంటి ఇప్పుడు సడన్ గా వచ్చే జ్వరాల్లో కాకుండా ఓ రోజు దగ్గు వచ్చి, సార్ ఎప్పటి నుంచి ఉంది దగ్గు జలుబు సార్ అంటే చాలా ఏం లేదు సార్, తగ్గుతుంది మళ్ళీ వస్తుంది, తగ్గుతుంది మళ్ళీ వస్తుంది, ఎంత చేసినా తగ్గదు, 2-3 years అయింది సార్ అంటాడు. లేదా ఒక 6 months నుంచి తగ్గట్లేదు సార్, తగ్గుతుంది మళ్ళీ వస్తుంది అంటాడు. అట్లా చాలా రోజుల నుంచి వాడిని సఫర్ చేస్తూ ఉంటారు మేడం అరౌండ్ డిసీజెస్. దానివల్ల వీక్ అయిపోతూ ఉంటాడు. అలాంటి డిసీజ్లో స్టాండమెట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండికేషన్. హూ హ్యాస్ లాంగ్ బీన్ గ్రోయింగ్ ఫీబుల్, రాను రాను ఫీబుల్ అంటే నిస్సత్వ, రాను రాను నిస్సత్వ పడిపోతూ ఉంటారు. దెర్ ఈజ్ ఎ హిస్టరీ ఆఫ్ ఇంక్రీజింగ్ వీక్నెస్ అండ్ కచెక్సియా. హిస్టరీ ఆఫ్ ఇంక్రీజింగ్ వీక్నెస్. ఇప్పుడు వీక్నెస్ ఉండొచ్చు, లేదా ఏ కంప్లైంట్ వచ్చినా కూడా వాడు హిస్టరీ చూసుకుంటే ఏ కంప్లైంట్ వచ్చినా విపరీతమైన నీరసం ఉంటుంది. ఇంక్రీజింగ్ వీక్నెస్ అండ్ కచెక్సియా, విపరీతమైన నిస్త్రాణ. దెర్ ఈజ్ సెన్సిటివ్నెస్ టు పెయిన్. సెన్సిటివ్నెస్ టు పెయిన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రూబ్రిక్ అండి, గుర్తుపెట్టుకోండి. పెయిన్ అస్సలు తట్టుకోలేరు కొన్ని రెమెడీస్, అందులో ఆర్నిక, అది కూడా చెప్తా ఒక్క నిమిషం. సెన్సిటివ్నెస్ టు పెయిన్. చాలా మంది కొంచెం పెయిన్ కూడా ఎక్కువ ఫీల్ అవుతుంటారు. ఏ రెమెడీ మీకు ఐడియా ఉందా ఏమైనా? ఇంకా హెపార్ సల్ఫ్ సార్. హెపార్ సల్ఫ్, ఆర్నిక చెమ్మమిల్ల, కెమిలా ఒకటి చెప్పారు ఆల్రెడీ. ఇంకా కాఫియా. కాఫియా వాళ్ళు కూడా పెయిన్స్ ని తట్టుకోలేరు. కాఫియా మొన్న పేషెంట్కి ఇదే పాయింట్ మీద ఇచ్చాను. వెరీ సెన్సిటివ్ టు పెయిన్. కొంచెం పెయిన్ కూడా కాఫియా వాళ్ళు తట్టుకోలేరు, గుర్తుపెట్టుకోండి. కాఫియా వాళ్ళు ఎంత సెన్సిటివ్గా ఉంటారంటే అంత సెన్సిటివ్గా ఉంటారండి. కాఫీ సెన్సిటివ్ ఆల్ సెన్సెస్ పెయిన్ కి కూడా ఉందంటారా? అన్నింటికి ఉంటారు సార్. 5 సెన్సెస్ కి మాత్రం కాఫీ బాగా సెన్సిటివ్. ఆ 5 సెన్సెస్ కి సంబంధించినవి ఇవి కూడా సార్. ఓకే వినండి వినండి. ఓకే. 5 ఓవర్ సెన్సిటివ్ టు పెయిన్. పెయిన్కి విపరీతమైన సెన్సిటివ్నెస్ ఉంటుంది. కాఫియా వాళ్ళు ఎంత ఎమోషనల్ అంటే ఒక కాఫియా కేసు చెప్తూ సార్ చెప్పాడనమాట. ఒక ఆమె ఆమె దాదాపు ఒక 60-70 ఏళ్ళ వృద్ధురాలు. ఇంకో అమ్మాయి కేస్ టేకింగ్ తీసుకుంటుంది. డాక్టర్ తీసుకుంటూ, అమ్మ నీకు ఎట్లా ఉంటే బాగుంటుంది, కేస్ టేకింగ్ తీసుకుంటుంటే ఆమె ఎమోషనల్ అయిపోతుంది. ఏంది అంటే, అమ్మ నా గురించి ఎంత జాగ్రత్త తీసుకుంటున్నావు అమ్మ, నువ్వు ఎంత కేర్ తీసుకుంటున్నావు అన్న. అమ్మ అమ్మాయి చేతి తీసుకుని ముద్దు పెట్టుకుని, అమ్మ ఎంత మీకు మా మీద ప్రేమ అమ్మ, అంత ఎఫెక్షన్గా ఉంటా, అంత ఎమోషనల్గా ఉంటాం. ఏటమో అనుకుంటాం. కాఫీలో కూడా అట్లా ఉంటారు, అర్థమైందా? కాఫీలో కూడా ఆమె కాఫీ ఇస్తే కంప్లీట్ తగ్గిపోయింది. ఆమె కంప్లీట్ వట్టిగో అన్నీ తగ్గిపోయినాయి. నెక్స్ట్ ఎకోనైట్. ఎకోనైట్లో కూడా సెన్సిటివ్ టు పెయిన్ అండ్ దే ఎక్స్ప్రెస్ ఇన్ ది లాంగ్వేజ్ ఆఫ్, ఎందులో ఎక్స్ప్రెస్ చేస్తారు. ఎకోనైట్ యొక్క సెన్సిటివ్నెస్ పెయిన్ ఎందులో తెలుస్తుంది, మాకు ఎట్లా తెలుస్తుంది చెప్పండి ఎవరైనా? ఫియర్ ఆఫ్ డెత్. యాంగ్జైటీ అండ్ ఫియర్. సార్ నాకు తగ్గుతుంది అంటారు సార్. సార్ నాకు తగ్గుతుందా, నేను రేపు మార్నింగ్ వరకు మళ్ళీ మీ దగ్గరకు వస్తానా సార్? రేపు మార్నింగ్ అయిన తర్వాత నేను బతుకుతాను అంటానా? ఏమో సార్ నాకైతే అట్లా అనిపించట్లేదు. మీరు ఏం లేదమ్మా, నువ్వు రేపు మార్నింగ్ మళ్ళీ దగ్గరకు వస్తావంటే ఏమో సార్ నేను అయిన తర్వాత ఉంటానో లేదో. ఈ ప్రిడిక్ట్స్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ డెత్. నేను చూశాను అలాంటి కేసెస్. అమ్మ ఇప్పుడు బీపీ చూసి రాత్రి చూసి, అమ్మ రేపు మార్నింగ్ మళ్ళీ వచ్చి చెక్ చేస్తా అంటే, ఏమో అయ్యా నువ్వు మార్నింగ్ ఉదయం వచ్చావు నేను ఉంటానో లేదో అంటుంది. హార్ట్ కంప్లైంట్ ఎక్కడ 200 ఇచ్చాం, ఇస్తే వండర్ఫుల్గా రిలీఫ్ వచ్చింది అంతే. అయిన తర్వాత ఛానల్ కూడా ఉన్నది విష్ణు అమ్మ ఇదే మాట అనేది. ఓకే అట్లా
It is their anxiety will be expression in the ఎగనెట్లో. కెమిల్లో విపరీతమైన నొప్పి. హెపార్ సెల్ఫ్ అస్సలు తట్టుకోలేడు. ఓవర్ సెన్సిటివ్ పెయిన్లో అస్సలు తట్టుకోలేడు. అయిన తర్వాత స్థానం కూడా ఉంది, 1 మార్క్లో ఉంది. నక్స్వామిక కదా, వాడు కూడా అస్సలు తట్టుకోలేడు నక్స్వామి వాడు నొప్పిని. బెలడోనో తెలుసు ఇంకా. ఆర్నిక వాడు సెన్సిటివ్ పెయిన్లో రాజు. వాడు ఏ చిన్న వచ్చిన దాన్ని పెద్ద చేసి దానికి ఒక 10 పేపర్లు తయారు చేస్తున్నాడు. నాకు అట్లా ఉంది, ఇట్లా ఉంది, ఇట్లా ఉంది. సెల్ఫ్ పిటీ అంటారు దాన్ని. ఆర్నికాలో సెల్ఫ్ పిటీ ఉంటుంది. వాడు నేనే ఫీల్ అవుతున్నాను, నా అంత ఎవరు ఫీల్ కావట్లేదు అన్నట్టుగా ఉంటాడు వాడు. ఆర్నికాలో సెన్సిటివ్ టు పెయిన్ చాలా ప్రామినెంట్గా ఉంటుంది. కెమిల్లా. నెక్స్ట్ బెలడోనా ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆర్సిగాల్ ఆల్బమ్ సెన్సిటివ్ టు పెయిన్లో ఆర్సిగాలం కూడా చాలా ఇంపార్టెంట్ రెమెడీ. ఆర్సిగమ్ ఆల్బమ్. నెక్స్ట్ కోల్చికం సార్. కోల్చికం కూడా 1 మార్క్లో ఉంది సార్. యాక్చువల్గా మనం ఎక్యూట్స్లో చెప్పుకున్నప్పుడు కోల్చికం చాలా ప్రామినెంట్గా చెప్పుకున్నాం. కోర్లో కూడా చెప్పుకున్నాం ఓవర్ సెన్సిటివ్నెస్ అని. ఓవర్ సెన్సిటివ్ టు సెన్సెస్ అని చెప్పుకున్నాం. కోల్చికం ఓవర్ సెన్సిటివ్ టు పెయిన్ కూడా ఉంది కదా. కోల్చికం ప్లంబం పెట్టుకోవడం ఉంది కదా సార్. ప్లంబం 1 మార్క్లో ఉంది. చెప్పండి సార్. కోలోసిన్సిస్ లేదు సార్. కోలోసిన్సిస్ లేదు. హైపేరికం కాలికార్బ్ కూడా విపరీతమైన కోపం వస్తుంది, విపరీతమైన చిరాకు ఉంటుంది వాడికి. ఇప్పుడు దాన్ని కొట్లాడుతూ ఉంటాడు. నెక్స్ట్ ఇది అనమాట ఓవర్ సెన్సిటివ్ టు పెయిన్ రెమెడీస్ కొన్ని కంపారిజన్ క్రాస్ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్లో చెప్పుకున్నాం. ఓకే. స్టాండర్డ్ మెట్లా అని కూడా దెర్ ఈస్ సెన్సిటివ్ టు పెయిన్ ఉంటుంది. అండ్ ఇంక్రీజింగ్ అవర్షన్ టు డూ ఎనీథింగ్. ఏ పని చేయాలని ఉత్సాహం ఉండదు. ఏ పని చేయాలని కూడా అబ్బా ఏం చేద్దాంలే, తర్వాత చేద్దాంలే, ఎప్పుడైతే నువ్వు చేయలే అంటుంటారు అనమాట. అయ్యో పిక్చర్లో కూడా చాలా చక్కగా పెట్టారు మేడం గారు. ఇంకా బ్యాటరీ డౌన్ అయింది అనమాట. 1 పాయింట్ లాస్ట్ పాయింట్కి వచ్చింది పిక్చరైజేషన్లో. అట్లా ఉంటారు వీళ్ళు, ఎప్పుడు అట్లే ఉంటారు వీళ్ళు. ఈ సిక్నెస్లో కూడా బ్యాటరీ డౌన్ అయినట్టు ఉంటారు అనమాట. ఎగ్జాషన్. దెర్ ఈస్ సెన్సిటివ్ టు పెయిన్ అండ్ ఇంక్రీజ్ అవర్షన్ టు డూ ఎనీథింగ్. ఏ పని చేయాలన్నా కూడా ఓపిక ఉండదు. ఏ పని చేయాలని ఉత్సాహం లేకపోవడం, ఏ పని చేయబుద్ధి కాకపోవడం, ఇట్ ఈస్ కాల్డ్ ఇండిఫరెన్స్. ఇట్ ఈస్ డిఫరెంట్. ఇండిఫరెన్స్ అంటే ఏ పని చేయాలని ఉండదు. అట్లా కూర్చోడు, అట్లా ఉంటాడు అంతే వాడు. ఎందుకంటే ఏ పని చేద్దాంలే అన్నట్టుంటాడు. యాసిడ్ పాస్వర్డ్ కదా. కానీ ఇక్కడున్న ఇండిఫరెన్స్ కాదు, అవర్షన్ టు ఎనీథింగ్. ఏ పని చేయాలని ఇష్టం ఉంటుంది వాడికి. ఎందుకు? విపరీతమైన నీరసం వల్ల. అర్థమైందా? మెంటల్గా చేయబుద్ధి కాకపోవడం వల్ల కాదు, విపరీతమైన నీరసం వల్ల స్టాండర్డ్ మెట్లో ఏ పని చేయబుద్ధి కాదు. అవర్షన్ టు బిజినెస్ ఇన్ మ్యాన్ అండ్ ఇన్ ఏ ఉమెన్. అవర్షన్ టు బిజినెస్ అంటే వాడికి ఏ పని మీద ఆసక్తి ఉంటుంది. ఇది చేద్దాము అంటే అవర్షన్ బిజినెస్ అంటే ఏంటి అంటే బిజినెస్ అంటే బిజినెస్ అనే ఉద్దేశం కాదు. వాళ్ళు చేసే పని మీద ఆసక్తి చూపించారు, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ. బిజినెస్కి వెళ్ళకుండా ఇట్లా ఇంటూ కూర్చుంటారు, ఇంట్లోనే ఉంటారు. సార్ ఇందాక సార్ మీరు సార్ చెప్పండి. ఇందాక ఇండిఫరెన్స్ టు వర్క్ ఏదో మెడిసిన్ చెప్పారండి సార్ అది? యాసిడ్ పాస్. నెక్స్ట్ బిజినెస్ ఇన్ ఏ మ్యాన్ అండ్ ఇన్ ఏ ఉమెన్. అవర్షన్ టు డూ ఎనీథింగ్ హర్ హౌస్ హోల్డ్ వర్క్. వాళ్ళ హౌస్ హోల్డ్ వర్క్ అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. అర్థందా? హౌస్ హోల్డ్ వర్క్ ఇప్పుడు ఇష్టం లేని అమ్మాయిలు ఎవరు చెప్పండి? సెంచరీస్. ఒక్క నిమిషం సార్, ఇది లైన్లో ఉండండి. బ్యాటరీ ఓకే. సెల్ ఫోన్ బ్యాటరీ డౌన్ అయింది.
Okay. Increased weakness, very sensitive to pain and increased aversion to anything. ఏ పని చేయాలని వస్తూ ఉంటారు. అవర్షన్ టు బిజినెస్ ఇన్ ఏ మ్యాన్ అండ్ ఉమెన్. అవర్షన్ టు డూ అబౌట్ హర్ హౌస్ హోల్డ్ వర్క్స్. హౌస్ హోల్డ్ వర్క్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు. సెంచరీస్ అనే రెమెడీ ఉంటుంది. సెంచరీస్ రెమెడీ అసలు వాళ్ళ ఇంట్లో ఏ పని చేయరండి వాళ్ళు. బయట మాత్రం అన్ని పనులన్నీ చేస్తారు. అంటే మగరాయిలా ఉంటారు. ఇంట్లో పని ఏమంటే అస్సలు చేయరు. అట్లా ఉంటారు. అవర్షన్ టు ఈవెన్ డ్రగ్ ఏంటి సార్ అన్నారు? సెంచరీస్. సెంచరీస్. సెంచరీస్ పాము రెమెడీ చెప్పుకుంటాం. సెంచరీస్ సెంచరీస్ పాము. సెంచరీస్ అనే పాము ఉంటుంది. ఓకే. స్నేక్. నెక్స్ట్ యుఎస్ అండి. సిఎన్. 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 ఓకే. aversion to doing about her household works. Aversion to even the slightest exertion becomes a great source of aggravation. Aversion to slightest exertion. ఏ పని చేయాలన్నా అసలు చేత కాదండి. అర్థమైందా? కొంచెం ఎగ్జర్షన్ చేసినా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ అవుతాయి. స్టాండర్డ్ కొంచెం ఎగ్జర్షన్ చేసినా సరే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ అయిపోతాయి. అవి స్టాండర్డ్ గుర్తుపెడతారు. కొంచెం ఎగ్జర్షన్ చేసినా, కొంచెం ఏదైనా కొంచెం పని చెప్పిన వాళ్ళకి విపరీతమైన తలనొప్పి రావడము, విపరీతమైన బాడీ పెయిన్స్ రావడము, విపరీతమైన ప్రొలాప్సెస్ పెరగడం, ఇలాంటివి అన్నీ కూడా జరుగుతాయి. ఆల్వేస్ టైర్డ్. ఆల్ వర్క్స్ బికమ్స్ టైర్సమ్. ఆల్వేస్ టైర్డ్. ఎప్పుడు అలసిపోయే ఉంటారు. ఎప్పుడు టైర్సమ్. ఎప్పుడు అలసిపోయి ఉంటారు. ఇది ఇంపార్టెంట్ ఫిజికల్ జనరల్ ఫర్ ది స్టాండమ్ మెటాలికా. సో ఇక్కడికి ఆపుతాను నేను. ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి, ఎందుకంటే ఫర్దర్గా మనం పోదాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్? మాస్టర్ గారు నమస్కారం అండి. అమ్మ నమస్తే అమ్మా. ఏం పేరు? పేరు హాజీరా. హాజీరా మాస్టర్ గారు. హజీరా చెప్పండి తల్లి. మాస్టర్ గారు అంటే అందరిలో కలవడు లాక్కొని రావాలన్నారు కదా, భయం వల్ల కలవడా లేకపోతే మొహమాట వస్తుందా అన్న? ఎవరికి? వీళ్ళు వాళ్ళ స్నానం మెడిటేషన్. స్నానం మెడిటేషన్ స్టార్టింగ్ ఇంట్రావర్టా? అదే ఇంట్రావర్ట్ అంటే ఎక్కువ మటుకు వాళ్ళు మీరు చెప్పేటప్పుడు వాడిని లాక్కొని రావాలి, లోపల పోతుంటారు, లాక్కొని రావాలని చెప్పారు. అది ఒకటేమో ఎక్స్ట్రావర్ట్స్ అండ్ ఇంట్రావర్ట్స్ అని 2 కేటగిరీస్ ఉంటాయి. మామూలుగా ఒక మొత్తం సమాజాన్ని 2 రకాలుగా విభజించవచ్చు. ఎక్స్ట్రావర్ట్స్ అంటే వాళ్ళంతలో ఒక సంభాషణ జరిగినా వాళ్ళంతలో వాళ్ళ ముందుకు వస్తారు. ఒక సంభాషణ జరిగితే వాళ్ళ మాటలు ఎక్కువ ఉంటాయి. డాక్టర్ గారు బాగున్నారా అని వాళ్ళే వచ్చి ముందు పలకరిస్తారు. వాళ్ళు ఎక్స్ట్రావర్ట్స్ అంటారు. వాళ్ళు ఇంట్రావర్ట్స్ అంటే ఎట్లా అంటే ఏమండి బాగున్నారంటే బాగున్నాం సార్ అని ఒక మాట మాట్లాడి ఊరుకుంటారు. అంటే వాళ్ళు మోమాటస్తులు, భయస్తులు అలాంటి కేటగిరీలో వస్తారు అన్నమాట. అట్లాంటి వాళ్ళని ఇంట్రావర్ట్స్ అంటారు. అలాంటి రెమెడీ కూడా స్టాండర్డ్ మెటల్. ఓకే. మెటల్స్ ఆల్మోస్ట్ ఇంట్రావర్ట్స్. ఎనిమల్స్ ఎక్కువ మటుకు ఎక్స్ట్రావర్ట్స్ ఉంటారు. అట్లా అంటే సార్ మేడం ఏమడిగిందంటే ఏ రీజన్ వల్ల వాళ్ళు ఇంట్రోవర్ట్ విత్డ్రాల్ అంటే ఫియర్ వల్లనా మొహమాటం వల్లనా అని అడుగుతున్నా సార్. అంటే నాకు కూడా సేమ్ డౌట్ వచ్చింది. నేచర్, వాళ్ళ నేచర్ ఎట్లా ఉంటుంది? 2 కలిపి ఉన్నట్టు మన కేషీట్ రాసేటప్పుడు యూజ్ అవుతుంది కదా మాస్టర్ గారు, అది అందుకని. అందుకని మేము రాసుకుంటాం. నగరకరణలో కేషీట్ లో రాసుకుంటాం. ఎక్స్ట్రావర్ట్స్ అని ఇంట్రావర్ట్స్ అని ఒక కాలం ఉంటది. టిక్ చేసుకుంటాం. వీళ్ళు ఇప్పుడు మన కేసీఆర్ రాసే వాళ్ళకి ఎంబడే అర్థం అవుతుంది అనమాట. వీళ్ళు మనకన్నా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, అన్ని గలగాలి అడగకుండానే చెప్తుంటారు కదా. వాళ్ళంతా ఎక్స్ట్రావర్ట్స్. అసలు మన కేసీఆర్ రాసే వాళ్ళకి ఎక్కువ పని ఉండదు. అదే ఇంట్రావర్ట్స్ అనుకో, గట్టిగా అడిగి 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 అలసిపోతారు. కేసీఆర్కి రాసేవాళ్ళు వాళ్ళు ఇంట్రావర్ట్స్ ఉంటారు. 10 సార్లు అడిగితే ఒకసారి చెప్తారు. అట్లా ఓపెన్ గారు వాళ్ళని ఇంట్రావర్ట్స్ ఉంటారు. వాళ్ళని విత్ డ్రాయింగ్ అంటారు. క్లియరా మేడం? మీ డౌట్ క్లియర్ అయిందా హజీరా గారు? అలాగే మాస్టర్.
ఇంకెవరికి డౌట్స్? ఇంకా చాలా మంచి రెమెడీ చెప్పారు సార్. చాలా చెప్పండి. మంచి రెమెడీ. ఎందుకంటే ఆ స్టాన్ ఏమో కేసులు వస్తాయని ఇంకా చూడాల్సి. చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. స్నానం మంచి కేసు ఎపిలెప్సీ కన్వల్షన్ రెండింటికి డిఫరెన్స్ ఏంటండి? చెప్తాను. రెండు ఫిక్స్ అండి. ఎపిలెప్సీ కన్వల్షన్స్ సిమిలర్ రెమెడీసే, సిమిలర్ టర్మినాలజీ. ఎపిలెప్సీ అనేది బ్రాడ్ వర్డ్, ఫిట్స్, మూర్ఛ, అట్లా పర్యాయ పదాలు. ఎపిలెప్సీలో కన్వల్షన్స్ అంటే రెండు ఒకటే డిసీజ్ సంబంధించినవే. అందులో గ్రేడింగ్స్ మళ్ళీ చాలా ఉంటాయి. పెడిట్ మాల్, గ్రాండ్ మాల్ అని రకరకాలుగా ఉంటాయి. ఓకే, జనరల్ గా బ్రాంకైటిస్ లో స్ట్రక్ అయిపోతే వేసేవాళ్ళం సార్ మనం ఎక్కువగా. ఇంత ఎలాబరేట్ గా ఉందన్న సంగతి తెలియదు. హెడ్ ఏక్స్ వస్తాయి, ట్యూబర్కులర్ మయాజం బ్యాక్గ్రౌండ్ నుండి లెఫ్ట్ సైడ్ హెడ్ ఏక్స్ వచ్చే వాటికి మనం ఎక్కువ వేసేవాళ్ళం. ఇప్పుడు ఇంత ఎలాబరేట్ చదువుతుంటే ఇంకా ఉపయోగించవచ్చు అని అర్థం అవుతుంది. చాలా బాగుంటుంది సార్. నేను కూడా చదవక కొన్ని కేసులు కూడా మిస్ అయ్యాను. స్టాండ్ మెటల్ ఒక అమ్మాయికి వచ్చేది, ఆర్బిటల్ న్యూరాలజీ వచ్చేది. అది హెడ్ ఏక్. అవును, అది ఉదయం ఎక్సలెంట్ కదా. 8 అయితే సరే, సార్ ఎండ్ అవుతుంది, సార్ ఎండ్ అవుతుంది అని వచ్చి పడుకునే పాపం క్లినిక్ వచ్చి. ఆ రోజు రాత్రి వరకు కూడా ఇబ్బంది పడింది. నాట్రమోరేస పని చేయలేదు, ఆనోస్బడి ఇచ్చిన పని చేయలేదు. నాకు అర్థమైంది స్టాండ్ మెటాలిక్ అని. తర్వాత అర్థమైంది, ఇప్పుడు చదువుతుంటే అర్థమైంది. అమ్మాయి ఇంక్రీజింగ్ విత్ మధ్యాహ్నం వరకు ఎక్కువ, మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ తగ్గేది. విపరీతమైన పోటు, నరకం అనుభవించింది అమ్మాయి. అవును సార్, లెఫ్ట్ సైడ్ వచ్చేదానికి స్టాండ్ మెట్టేస్తే టక్కన తగ్గిపోతుంది. లెఫ్ట్ సైడ్ ఈ మొడాలిటీ కూడా చాలా ప్రామినెంట్. ఇది మొడాలిటీ అది కంపల్సరీ. రైజింగ్ విత్ ది సన్, డిక్రీజింగ్ విత్ ది సన్. ఓకే, అవును సార్, అవును సార్. ఇంకెవరు? థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా డౌట్స్ ఉంటే అడగండి రిగార్డింగ్ సార్ మొరాలిటీస్ ఏంటి చెప్పారు? మొడాలిటీస్ ఇది చిల్లి పేషెంట్ సార్. చిల్లి పేషెంట్, చల్లి పడదు వీళ్ళకి. అవును. లెఫ్ట్ సైడ్ రెమెడీ, థర్స్టీ రెమెడీ, ఈజీలీ మోల్డెడబుల్. ఇలాంటివి కూడా మనకి డిస్క్రిప్షన్ కూడా వాళ్ళకి పర్సన్స్ ని మనము ఎస్టిమేట్ చేయొచ్చు. ఇప్పుడు ఫెర్రమెట్ అనుకో, చాలా స్ట్రాంగ్ గా ఉంటారు, చాలా డామినేటింగ్ ఉంటారు. వీళ్ళంతా డామినేటింగ్ ఉంటారు అట్లా. అందుకని మనం మెటల్ కూడా బాగా చదువుకోవాలి. చదువుకుంటే ఇంకొంచెం బాగా అర్థం అవుతుంది అనమాట. పీపీటీ ప్రెజెంటేషన్ చాలా బ్రహ్మాండంగా ఉంది సార్. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రిపరేషన్ చాలా బాగుంది సార్. మా తరఫున కూడా వారి ధన్యవాదాలు చెప్పండి. శైలజ గారు బాగా చేశారు. థ్యాంక్ యూ మేడం, అందరు బాగా నచ్చింది. ఇది మాస్టర్ గారు వర్క్ మేడం. అంతమంది కలిసి చేసినాం అంటే మాస్టర్ గారు అనుగ్రహం మన వీక్ వస్తున్నట్టు. నేను అట్లా సార్, మాస్టర్ గారు అనుగ్రహమే. చాలా సంతోషం. నమస్కారం. స్వస్తి ప్రజా. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ధ్యానం గురించి ఇంత డీటెయిల్ గా చాలా బాగా చెప్పారు సార్. ఇంకా స్టార్టింగ్ లోనే ఉన్నాం, ఇంకా చాలా ఉంది. అవునవునవును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శోమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్, జై హింద్. వాస్తవ.